43 శ్లోకం మరొకసారి చూద్దాం. 43 తత్ర సంబుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ అర్జున, పూర్వదేహ సంబంధమైన బుద్ధితో సంపర్కం కలిగి అక్కడి నుండే మరలా యోగ సిద్ధికి ప్రయత్నం చేస్తారు. ఎవరు? యోగులేంట పుట్టిన వాళ్ళు. పూర్వదేహానికి సంబంధించిన బుద్ధిని పొందటం వల్ల, అంటే మనం ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏమేం తీసుకెళ్తాం? పాపం, పుణ్యం, జ్ఞానం, వీటితో పాటు బుద్ధి, మనస్సు. అంటే జన్మ జన్మలుగా మన బుద్ధి మనస్సు ఒక్కటిగా అలా వెళ్తూనే ఉంది. ఏదైతే తీసుకువెళ్తున్నామో మళ్ళీ దాన్నే తెచ్చు. బుద్ధిలోని కోరికలు, అలాగే మనస్సులోని ఆలోచనలు వాసనలుగా, బుద్ధిలోని కోరికలు, మనస్సులోని ఆలోచనలు, ఇవన్నీ కూడా కోరికలుగా, ఇవన్నీ కూడా వాసనలుగా మళ్ళీ మనం తెచ్చుకుంటాం. అవి మార్పు లేదు. వాటితో పాటు ఈ జన్మలో చేసే జ్ఞానం, ఈ జన్మలో మనం తెలుసుకునే జ్ఞానం, దాన్ని కూడా తీసుకుని. మరి జ్ఞానం అంటే ఈ లౌకిక విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాం కదా. ఆ లౌకిక విషయాలు నేర్చుకున్న అదే సంగీతము, సాహిత్యము, ఇంకా రకరకాల శిల్పకళలని ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాం ఇక్కడ. అవి కూడా తీసుకువెళ్తామా అంటే అవి వాసనలుగా వస్తాయి. అవి వాసన రూపంలో వస్తాయి. ఎందుకంటే వాటి ముద్రలు తర్వాత జన్మలకి కొంతమందికి ఎక్కువ ముద్రలుగా ఉంటాయి, వాసనలుగా వస్తాయి. కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేర్చుకున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, అవి వాసనలుగా ఉండవు, తర్వాత జన్మ కూడా వస్తాయని చెప్పలేదు. కానీ బలమైన వాసనలు ఏవైతే ముద్రలుగా ఉంటాయో అవి తర్వాత జన్మలకి వాసనలుగా వస్తాయి. అది చెప్తూ పూర్వదేహానికి సంబంధించిన బుద్ధిని పొందటం వల్ల ఏ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుందో, ఏ వాసనలు ఉంటాయో దానినే ఇప్పుడు పొంది అక్కడి నుంచి సాధన ప్రారంభం. అలాగే ఇక్కడ మారింది దేహం, పేరు అంతే. ఈ శరీరం అయితే మారుతోంది, పేరు మారుతోంది, అంతే కదా. గత జన్మలో దేహం ఏది ఉందో తెలియదు, దాని పేరు ఏది ఉందో తెలియదు. మరి ఈ ఈ జన్మలో ఈ దేహం ఆడదేహం, దీనికో సీతామహాలక్ష్మి అనే పేరు. మరి గత జన్మలో దేహం ఏంటో మనకి తెలియదు కదా. దేహము పేరే మారుతుంది, కానీ బుద్ధి మాత్రం అది. బుద్ధి అనేది ఒక్కొక్క దేహాన్ని తగిలించుకుంటూ వదిలించుకుంటూ కొనసాగుతూ ఉంటుంది. అంటే బుద్ధి మారి కొత్త బుద్ధి రావటం లేదు. ఇది మన వాళ్ళు ఒక సామెత అంటారు, పుడకలతో వచ్చింది ఇదే, పుట్టుకతో వచ్చింది పుడకలతో కాని పోదు అంటూ ఉంటారు. అంటే పుట్టుకతో తెచ్చుకున్నది ఏది కూడా తన దేహం వదిలేంత వరకు ఉంటుంది అని. అవే వాసనలు. వాళ్ళు మనకి కోటి రూపంలో చెప్తూ ఉంటారు, ఏదో మనకు అర్థమయ్యే దాంట్లో ఎంతో వివరణ ఉంది. పుట్టుకతో ఏమొస్తాయి? వాసనలు వస్తాయి. ఆ వాసనలు ఎప్పటి వరకు ఉంటాయి? మనం ఖర్చు పెట్టుకుంటే ఈ జన్మలో ఖర్చు అవుతాయి. కానీ మనం ఖర్చు పెట్టుకోవడం, వాటి సరియైన విధానంలో ఖర్చు పెట్టుకుంటే ఈ జన్మలో ఖర్చు అయిపోతాయి. అలా చేసుకోకపోతే చనిపోయేంత వరకు అవే వాసనలు మోస్తూనే ఉంటారు. అందుకే పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని, పుడకలంటే ఆ దేహాన్ని కాల్చేంత వరకు పోదు అని చెప్తూ ఉంటారు. అలా ఈ బుద్ధి అనేది ఒక్కొక్క దేహాన్ని తగిలించుకుంటూ వదిలించుకుంటూ కొనసాగుతుంది. అంటే బుద్ధి మారిపోయి కొత్తది రావటల్లా. కాబట్టి సాధన కొనసాగుతుంది. వెనకటి జన్మలో చేసిన సాధన వృధా అయిపోతుందనే బాధ ఎవరికి అవసరం లేదు. పుణ్యం గాని, పాపం గాని, సాధన కాని, పొందిన జ్ఞానం కాని ఏది ఊరికే పోదు. సంపాదించిన డబ్బు, ఇళ్ళు, ఆస్తి, సంపద అవి పోతాయి కానీ అవి పూచకులు కూడా మన వెంట రావు. కానీ మనం తెచ్చుకున్న, మనం చేసిన పుణ్యం, పాపం, అలాగే జ్ఞానం, సాధన, ఇవి మనతో పాటుగా ఆ తర్వాత జన్మకు కూడా వస్తాయి. వెనకటి జన్మల్లో చేసిన సాధన ఈ జన్మలో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అంటే గత జన్మలలో చేసిన సాధనే ఈ జన్మలో మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇలా జరిగేటప్పుడు ఈ జన్మలో సాగే సాధన చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే అసలు కష్టం అంతా గత జన్మలో పడ్డాం. ఈ జన్మలో మనం అంత కష్టపడింది అయితే ఏమీ లేదు. కానీ ఈ స్థితికి రావటానికి గత జన్మల్లో ఎంతో కష్టపడితేనే ఇప్పుడు తేలికగా ఉంది. అమ్మో తేలికేంటండి, ఇప్పుడు ఎంత కష్టపడిపోతున్నామో అని అనుకుంటున్నాం కదా.
లేదండి. ఈ జన్మలో మనం కష్టపడింది ఏదీ లేదు. ఏది ఆధ్యాత్మికంగా. కుటుంబ పరంగా కష్టాలంటారా? కుటుంబ పరంగా గాని, వ్యక్తిపరంగా గాని అవి మనం తెచ్చుకున్నాం కాబట్టి అవి అనిపిస్తాయి. కానీ పూర్వజన్మ సుకృతం కోసం, ఒక గురువు కోసం, అలాగే ఈ శాస్త్ర జ్ఞానాన్ని పొందటం కోసం, సాధనలు చేయటం కోసం అనేక జన్మల అలమటించం. తపన ఏదో కావాలి. అసలు ఏదో కావాలి నాకదేదో తెలీదనే తపనే కొన్ని జన్మల పాటు. కొన్ని జన్మల వరకు అదుండి, ఆ తర్వాత అదేమవుతుంది? ఆ జన్మల నుంచి ఇంకా కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ తనకేం కావాలో అర్థమవుతుంది. అర్థమయ్యి అప్పుడు మనకి తోచిన యజ్ఞయాగాదులు, క్రతువులు, దాన ధర్మాలు, ఇంకా అంటే కర్మకాండల్ని ఎక్కువగా చేస్తాం. కర్మకాండలు ఎక్కువగా చేస్తూ ఎక్కడైనా ఆధ్యాత్మిక ప్రవచనాలుంటే వినటానికి వెళ్తూ ఉంటాం. అవి అక్కడక్కడ కొద్దిగా వంట పట్టించు. ఆ జన్మ అయిపోయింది. మరుసటి జన్మలో ఇంకొద్దిగా ఆధ్యాత్మిక సాధనలు మరికొద్దిగా. ఇప్పుడు గురువు యొక్క విషయం తెలుస్తుంది. గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. చనిపోయేంత వరకు గురువు కోసం వెంపర్లాడిపోయాం. ఒక సద్గురువు కావాలని చాలా కోరుకున్నాం. ఎన్నో చోట్ల తిరిగాం. కానీ సద్గురువులు ఎక్కడా మనకి లభించలేదు. మనం శరీరాన్ని వదిలిపెట్టేప్పుడు కూడా మనలో ఒక తపన లోపల ఉండిపోయింది. నాకు ఒక సద్గురువు లభించాలి. తర్వాత జన్మలో అయినా నేను ఆ జ్ఞానాన్ని పొంది నా జన్మ సార్థకత చేసుకోవాలి. అది పూర్వజన్మలలో సుకృతం అంటే చాలా కష్టపడ్డాం. అలా కష్టపడబట్టే ఈ జన్మలో సాధన తేలికగా ఉంది. ఇప్పుడు మనం కష్టపడట్లేదు. ఇప్పుడు చాలా తేలిగ్గా సాధన. ఎందుకంటే పూర్వానుభవం చక్కగా ఉంటుంది. కొందరు ఎక్కడికి పరుగులు తీయకుండానే ఏ గురువుతో పని లేకుండా ఎంతో జ్ఞానాన్ని కూడా పొందుతారు, సాధనలు చేస్తారు. అలా ఎన్నో భోగాలు అనుభవించిన గౌతమ బుద్ధుడు, వర్తమానుడు వీళ్ళందరూ ఆకస్మికంగా యోగంలోకి దిగారు. అసలు భోగాలు అనుభవించకుండానే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు సూటిగా యోగంలోకి దిగారు. ఎందుకంటే వీళ్ళంతా గత జన్మలలో యోగ సాధన చేసి సిద్ధి పొందకుండా మరణించిన వాళ్ళు. అయితే మనకేంటి, మనం ఇంతవరకు వచ్చాము అంటే గత జన్మల్లో గురువు కోసం మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఒక సద్గురువు లభించాలి, సద్గురువు కావాలి అని. అసలు గురువు కావాలని చాలా మందికి తెలియదు. ఎవరికీ తెలియదు. ఒక గురువు ఉండాలన్న విషయం కూడా తెలియదు. గురువు అంటే స్కూల్లో పాఠం చెప్పే టీచరు, కాలేజీలో చెప్పే ఒక లెక్చరరు, ప్రొఫెసరు, ఇంతే తప్ప మనకి అంతకు మించిన గురువు పెద్ద గొప్ప ఆలోచన మనకి రాదు. శాస్త్ర జ్ఞానాన్ని బోధించి మనల్ని సరియైన మార్గంలో నడిపే గురువులు కావాలని తపన ఎప్పుడు ప్రవచనాలు గాని, వాళ్ళు చెప్పే మహాత్ములు చెప్పే కొన్ని విషయాలు మనం విన్నందువల్ల మనలో వచ్చిన మార్పుకి అప్పుడు అర్థమవుతుంది గురువు కావాలి అని. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనం అంత కష్టపడుతున్నది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి జూమ్ క్లాసులు చాలా తేలిగ్గా ఉంది. చూడండి ఎంత తేలిగ్గా మనం ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, అదే బయటకు వెళ్ళాలి అంటే, ఒక చోటకి వెళ్ళాలి అంటే, నేర్చుకోవాలి అంటే దానికి ఎంత శ్రమ పడాలి, దానికి ఎన్ని గంటలు ముందు ఇంట్లో కొంత గబగబా అన్ని పనులు సమకూర్చుకోవాలి. అలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ చూసుకుని ఆ బాధ్యతలు నెరవేర్చుకుని వచ్చి ఎంత సతమతమైపోతాం. మరి ఇప్పుడు అంత కష్టపడుతున్నామా? లేదు. అసలు కష్టమే నిజం చెప్పాలంటే చాలా అందరితో పోల్చుకుంటే మనకి ఏ కష్టమో లేదు. ఒక సద్గురువే మన దగ్గరకు వచ్చి మనం నేర్చుకునే అవకాశాన్ని ఆ గురువులే మనకి కల్పించారా అన్నంతగా చాలా చక్కగా అద్భుతంగా నేర్చుకోగలుగుతున్నాం. అయితే వీళ్ళు ఎంతకాలం సాధన సాగించాలి అంటే, అంటే ఈ విషయం చెప్పింది సరాసరి యోగులేంట జన్మించిన వాళ్ళు. మనం సరాసరి యోగులేంట ఇప్పుడు జన్మించకపోయినా తర్వాత జన్మలకు కూడా మనకి అర్హత అనేది వస్తుంది. కానీ ఇప్పుడు మనం కష్టపడకుండానే గురువుని సంపాదించుకోగలిగాం. అది ఆ విషయం నేను చెప్తున్నాను అన్నమాట. మనం సిద్ధి పొందేంత వరకు, అంటే ఎందుకంటే యోగ సాధనకు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. బుద్ధిలో అలాంటి పట్టుదల ఉంటుంది. ఒకవేళ ఈ జన్మలో కూడా ప్రయత్నం మందకొడిగా సాగినా తర్వాత వచ్చే జన్మ మరుజన్మ మాత్రం సిద్ధి పొందే జన్మే వస్తుంది. కాబట్టి సిద్ధి పొందేంత వరకు ఈ సాధన కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం కూడా అక్కర్లేదు. దీన్ని బట్టి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనస్సుని భోగాలయ వైపు ఉంచకుండా యోగం వైపు ఉంచాలి. బుద్ధికి సరైన జ్ఞానాన్ని అందించాలి. అంటే ఉపనిషత్తుల జ్ఞానం, సరైన జ్ఞానం అంటే వేదాల యొక్క జ్ఞానం, అదే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం. యోగ సాధన మోక్ష ప్రాప్తికి దారి తీస్తుంది కాబట్టి పట్టుదలతో సాధన తప్పనిసరిగా సాగించాలి. మరి పూర్వజన్మల్లో యోగ సాధన ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుందో, ఎలా ఇందులోకి లాగబడతాడో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. మనస్సు ప్రపంచం వైపు పరుగులు పెడుతున్నా సద్గురువు లభిస్తే ఆ సద్గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ధ్యాన సాధన మానకూడదు. దానికే నిన్న మొన్న మనం ఒక ఓర్త్ కూడా పెట్టుకున్నాం. మనస్సు ప్రపంచం వైపు పరుగులు పెడుతుంది. అలాగే మనకి అనేక సమస్యలు, మన గృహస్థలం కదా, కుటుంబ సమస్యలు కేవలం మనం ఒక్కడమే కాదు కదా ఉన్నది. కుటుంబంలో అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఉంటాం. మరి వాళ్ళతో మమేకమే మనం ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనముగా భావిస్తాం కాబట్టి అన్నీ ఉంటాయి. అలా ఉన్నా కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ధ్యాన సాధన మాత్రం ఆపకుండా చేయాలి. అప్పుడే స్థితి మనకి మరుసటి జన్మలో మనకి ఇంకా సగం కట్టిన ఇల్లు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తే దాన్ని ఎలా పూర్తి చేసుకున్నారు. పాపం కట్టారు కానీ డబ్బులు అయిపోయాయి. లోన్ రాలా, లోన్ శాంక్షన్ అవ్వలా, ఉండిపోయింది అలా. అది వేస్ట్ అయినా మరి తప్పదు కదా, ఏం చేస్తారు, డబ్బులు లేవు పక్కన పెట్టేశారు. ఎప్పుడో లోను శాంక్షన్ అవ్వటమో ఏదో రావాల్సిన డబ్బులు వచ్చాయి. అప్పుడు ఏం చేశారు, ఆ ఇంటికి మిగిలిన హంగులన్నీ ఏర్పాటు చేసుకుని ఆ ఇంటిని మనం పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళాం. అంతేగాని మళ్ళీ వాళ్ళన్ని పగలగొట్టి పునాదులన్నీ తీసి మళ్ళీ వేసామా? లేదు కదా. ఎంతవరకు ఇంటిని కట్టుకున్నామో అంతవరకు వదిలేసి మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేసినట్టుగా ఎంతవరకు సాధన చేశామో అది తర్వాత జన్మకి కూడా వచ్చి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అక్కడ నుంచి ధ్యాన సాధన, మనకి యోగ సాధన మనం కంటిన్యూ చేయగలుగుతాం. అంటే మనకి ఒక ధైర్యం, పర్వాలేదు ఈ జన్మలో నేను నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను, మానను అనే నమ్మకం, పట్టుదల, ధైర్యం మనలో పెంపొందించుకోవడం. తర్వాత శ్లోకం 44. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే యహ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ 2 శ్లోకాలు ఇవాళ మళ్ళీ చెప్పుకున్న కారణం కూడా ఏంటి అంటే, అసలు ఈ అధ్యాయంలో ఈ చివరి శ్లోకాలే మనకి పట్టుకొమ్మలు, మన సాధనకి ఉపయోగించేవి, మనం మర్చిపోకుండా ఉండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సింది. అందుకే వెనక్కి వెళ్ళి మళ్ళీ 2 శ్లోకాలను మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. పూర్వజన్మలో చేసిన అభ్యాసం చేతనే అవసుడై అతడు అందులోకి, అంటే ఆ యోగంలోకి లాగబడతాడు. యోగాన్ని ఆచరించాలనే జిజ్ఞాస కలిగినా చాలు. జిజ్ఞాస అంటే నేను యోగాభ్యాసం చెయ్యాలనే కోరిక తనలో ఉన్నా చాలు, శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతాడు. అంటే ఎవరికైతే నేను ఈ యోగాభ్యాసం చెయ్యాలని తపన ఉంటుందో వాళ్ళు పూర్వజన్మ వాసనలు ద్వారా, అసలు పూర్వజన్మ వాసనలు ఎప్పటి వరకు మనకు ఉంటాయంటే, ఈ యోగంలోకి రావటానికి ఎప్పుడైతే ఈ రామకృష్ణ పరమహంస గురించి, రమణ మహర్షి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పారు కదా, వాళ్ళు ఎప్పుడు ఈ యోగంలోకి రాబడ్డారు అంటే ఇంచుమించుగా 14 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బాల్యావస్థలోనే ఉంటారు. బయటకు రావటానికి వాళ్ళకి అంత స్వతంత్రం అనేది ఉండదు. 14 సంవత్సరాల వయసు దాటినప్పటి నుంచి వాళ్ళలో ఒక అదృశ్య శక్తి సాధన వైపు లాగుతూ ఉంది. 14 సంవత్సరాలు దాటాయి అంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ బాల్యావస్థ వెళ్ళిపోతుంది. బాల్యావస్థ తగ్గి వాళ్ళల్లో లోపల నుంచి ఒక అదృశ్య శక్తి ఏం చేస్తుందంటే సాధన వైపే లాగుతూ ఉంటుంది. అలా అలా అంటే చిన్నతనం నుంచి ప్రతి వ్యక్తికి కూడా తన గత జన్మతో సంబంధం ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా ఆ జన్మ యొక్క కొనసాగింపే ఈ జన్మ. అందరి సొమ్ము తినటమే తప్ప ఇతరులు ఎవరికి పెట్టని పిసినారి అందరికీ రుణపడి బరువులు మోసే గాడిదగాను, బళ్ళులాగే దున్నపోతుగానే పుట్టి రుణం తీర్చుకోవాలి. అందుకే మనం ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు, మనం ఏం చేయాలి,
మనం ఎవరి దగ్గరైనా తీసుకున్నా వాళ్ళకే ఇవ్వాలని లేదు. పరమాత్మ స్వరూపంగా మనం ఒకళ్ళ నుంచి సహాయాన్ని పొందాం. మనకి పరమాత్మ ఆ రూపంలో సహాయం చేశాడు. ఎందుకు? మన అవసరాలు. మనం ఏం చేయాలి? తిరిగి ఎవరికి అవసరమో వాళ్ళకే కాదు, ఇంకొకరికి ఎవరికి అవసరమో వాళ్ళకి పరమాత్మ రూపంగా భావిస్తూ వాళ్ళకి చేయాలి. అంటే మనకి పరమాత్మ సహాయం అందించాడు. తిరిగి ఇంకొక రూపంలో ఉన్న పరమాత్మకి మనం సహాయాన్ని అందిస్తాం. అంతే తప్ప చేసిన వాళ్ళకి, ఉపకారం చేసిన వాళ్ళకే చెయ్యటం అలా ఏమీ లేదు. ఏదో ఒక రూపంలో పరమాత్మకే మళ్ళీ నేను సమర్పణ చేసుకుంటున్నాననే భావనతో చెయ్యి. అలా చెయ్యకపోవటమే గాడిదలుగా, దున్నపోతులుగా, బళ్ళులాగే, ఎడ్లగా జన్మించే మళ్ళీ వెనక్కి, అంటే జన్మ మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. రుణం తీర్చుకోవాలి. తాను తింటూ ఇతరులకి పెట్టని వాడేవు దరిద్రుడిగా పుడతాడు. తను తింటమే, తెచ్చుకుంటాడు, తింటాడు. పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. మా అమ్మగారు అప్పుడు మా చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ అనమాట. ఎప్పుడు తనే, ఈయన చిన్నప్పుడే భర్త చనిపోయాడు. ఆ అన్నదమ్ములు అలా ఉండేవారు. అందరూ తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆవిడ ఒక్క ఆవిడే ఉండే పరిస్థితి. అప్పుడంతా కూడా మట్టితో అలికే ఇళ్ళే. ఆ రోజుల్లో పేడ మట్టి వేసి ఇళ్ళు అనుకోవడమే తప్పుడు ఇప్పటిలాగా గచ్చులు అవి ఉండేవి కాదు. ఆవిడ పిల్లికి ఎవ్వరికి ఏమీ పెట్టేది కాదు. కానీ పంట అది బ్రహ్మాండంగా పంట అది వచ్చేది, హైవేస్ వచ్చేది, అంతా కౌలు ఇచ్చేవారు, అంతా బాగుండేది. తన దొడ్లో పంటలు, కాయగూరలు, ఆకుకూరలు, ఇంకా పళ్ళు అన్ని వచ్చేది. ఎవ్వరికి ఇచ్చేది కాదు. అంటే తాను తినేది, పాడైపోతే బయట పడేసేది, అంతే తప్ప ఎవ్వరికి పెట్టేది కాదు. ఆవిడ ఇల్లు అలుగుతోంది. ఇల్లు అలుగుతూ ఉంటే మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అనమాట ఈ కథ, అలా ఉండకూడదు చెప్పడం కోసం. వాళ్ళ ఇంటికి ఎవరు మరి కాకులు అరుస్తూ ఉంటాయి కదా గుమ్మాల్లో వచ్చి. కాకులు ఇప్పుడంటే కాకులు కనిపించట్లేదు, మనకి అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత కాకులు కనిపించట్లేదు. కానీ పల్లెటూరు ఎప్పుడూ కూడా కాకులు ఎక్కువ తిరుగుతూ ఉండేది. గోడ మీద కాక అరుస్తూ ఉంటే ఒక నమ్మకం ఏంటి, కాక అరిస్తే బంధువులు వస్తారని. ఈవిడ బంధువులు వస్తే ఖర్చు అయిపోతుంది కదా, అందుకని ఆ కాకిని ఆవిడ ఉష్ అని తోలుతోంది. ఆవిడ తోలా మళ్ళీ రాను వచ్చి అరవా, మళ్ళీ ఆవిడ తోలుతోంది. ఆవిడ ఇల్లు అలుగుతో ఏం చేస్తుందంటే ఆ అలుక్కునే బట్టని ఆ కాకి మీదకి విసిరిస్తుంది. ఆ కాకి ఆ బట్ట తీసుకుని ఆ పెద్ద పెద్దవేం కాదు, చిన్న చిన్న గుడ్డలే, ఆ కాకి పట్టుకుపోయింది. ఆ గుడ్డతో సహా ఆ కాకి ఎగిరిపోయింది. చిన్న గుడ్డే కదా పట్టుకుపోయింది. సరే ఆవిడకి చాలా తొందరలోనే మృత్యువాసన, చనిపోయింది. ఇంతకీ ఏంటి, ఆ అలుక్కునే గుడ్డలో కంది గింజ అందులో ఉండిపోయింది. కందులు ఉంటాయి కదా, కందిపప్పుకి ఆ కంది గింజ అందులో ఉండిపోయి ఆ అలుకు గుడ్డలో ఉండిపోయి ఆ కాకి పట్టుకెళ్ళిపోయింది. అంటే కాకి ఒక కంది గింజ ఆవిడ ఇచ్చినట్లుగా అన్నమాట. సరే ఆవిడ చేసినవి ఏమీ లేవు, నరకంలోకి వెళ్తుంది. అక్కడ ఆవిడకి ఆహారం ఏంటి, ఒక కంది మొక్క, అదే ఆవిడ ఆహారం, దాన్నే తింటాం. ఇదేంటి, నేను చాలా మంచిదాన్ని, అందరికీ కూడా సహాయం చేసేదాన్ని, నువ్వు చేసిన సహాయము ఎవరికి పెట్టింది ఏదీ లేదు. నీ పుణ్యవశాన ఒక కాకి మీదకు నువ్వు పడేసిన అలుకుగుడ్డలో ఉన్న కందిగింజ ఒక్కటే ఆ కాకి తింది. ఆ కాకి ఆ కందిగింజ తింది అంటే నువ్వు దానికి అది పెట్టావు కాబట్టి ఆ పుణ్యమే నీకు ఇప్పుడు ఆ కంది మొక్కగా ఉంది, తిను దాన్ని తిను, అంతకు మించి నీకు లేదు అని అక్కడ. అంటే మనం ఈ జన్మలో ఏదైతే చేస్తామో తిరిగి మనకి అదే వస్తుంది. ఇలాంటి కథలు మనకి ఎందుకు చెప్తూ ఉంటారే, అది నిజమా అబద్ధమా అని మనం మళ్ళీ మళ్ళీ తర్కించడానికి కాదు. మనం ఏదైతే చేస్తామో, గోడకి బంతి కొట్టాం, గోడకేసి కొట్టాం, అది గోడ నుంచి లోపల నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్తుందా, తిరిగి మనకే వస్తుంది. మనం ఏ వేగంతో కొడతామో అంతకంటే రెట్టింపు వేగంతో మనకే వస్తుంది. అలా నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు మంచి మాటలు, నీ నోటితో మంచి మాటలు మాట్లాడితే నీకంతా మంచే జరుగుతుంది. అదే అంటారు తథాస్తు దేవతలు అంటే, ఎక్కడో ఆకాశంలో సంచరిస్తారు అశ్వనీ దేవతలు, తథాస్తు దేవతలు అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడా ఉండరు. అన్ని దేవతలు, ముక్కోటి దేవతలు మనలోనే. మనం తత్వబోధలో చెప్పుకున్నాం, కంటికి అధిష్టాన దేవత, వాక్కుకి అధిష్టాన దేవత చెప్పుకున్నాం, గుర్తుందా?
కాళ్ళకి అధిష్టాన దేవత, కర్మేంద్రియాలకు అధిష్టాన దేవతలు, అవును. అంతరింద్రియాలకు అధిష్టాన దేవత, మరి ఇన్ని రకాల దేవతల్ని మనం చెప్పుకున్నామే. ఎక్కడున్నారు ఆ దేవతలందరూ? మనలోనే నీలోనే ఉన్నారు. నువ్వే పరమాత్మవి. ఆ పరమాత్మగా ఆ ఏజెంట్లుగా నీ లోపలే వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో నీకు సహాయ సహకారాలు అంటే నీ చేత చేయిస్తున్నారు. కాబట్టి నీ నోట్లో ఉన్నది కూడా తథాస్తు దేవతలే. నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో తిరిగి నీకు అవే వస్తాయి. చండాలం, చీ, తూ, పి అలా మాటలు మాట్లాడితే మన జీవితం అదే అవుతుంది. బాగుంది. కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం బాగుంది, ఎప్పుడు నేను బాగున్నాను అనే మాటని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఇవి వస్తాయి. ప్రారంభవశాత్తు మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నవి ఈ జన్మలో అనుభవించడానికి వచ్చి వదిలిపెట్టాం కదా. అవి పోవు, వదలాలన్నా అవి వెళ్ళవు. మనం అనుభవిస్తేనే ఖర్చు అవుతాయి అంతే. ఇప్పుడు నేను చాలా దూరంలో, ఒక 40 కిలోమీటర్ల దూరంలో పాఠశాలలో పనిచేసేదాన్ని, స్కూల్లో. నేను అక్కడ ఏముండదు, పల్లెటూరు, చాలా దూరం బస్సుకు వెళ్ళి, ఆటోలకు వెళ్ళి, కొంత దూరం నడిచెళ్ళి, ఆ గట్ల మించి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్తే గానీ నాకు ఆ స్కూల్ రాదు. అక్కడ ఏమీ దొరకవు, కాదు మంచినీళ్ళు మాత్రమే దొరుకుతాయి, ఇంకేమీ దొరకవు. అలాంటి స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నా బాక్స్ లో నేను ఏం పెట్టుకు తీసుకెళ్తే అదే తినాలి. నా బాక్స్ లో బాగాలేదు, నాకు తినడానికి పెట్టడానికి ఎవరైనా పెడతారా అని ఎదురు చూస్తే నాకు ఎవరు పెట్టారు. అలా మనం ప్రారంభంలో ఏదైతే తెచ్చుకున్నామో అదే మనం అనుభవించాలి. అది తప్పదు. కానీ మనం మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలి? ఈ వాక్ శుద్ధిని కలిగి ఉండాలి. ఎక్కువగా అనవసరమైన మాటలు, వాళ్ళ అక్కర్లేని మాటలు, ఇతరుల గురించిన మాటలు, అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం? మన వాక్కుని దుర్వినియోగపరుచుకుంటున్నాం. వాటిని ఆకర్షించి మన జీవితంలో మళ్ళీ అటువంటి చెడు సంఘటనల్ని మనం ఆకర్షిస్తున్నాం. చెడు సంఘటనలని దా ఆ చెడుగురా ఆహ్వానించేది మనమే ఆహ్వానిస్తున్నాం, ఈ నోటి ద్వారా ఆహ్వానించాం. అందుకే వాక్ క్షేత్రాన్ని సరి చేసుకోవాలి. మాట్లాడే మాటల్లో ఎప్పుడూ కూడా ఒక సంతోషకరమైన మాట, ఆనందంగా, సంతోషం ఉండదు. పాజిటివ్ మాటలు రావాలి అంటే చాలా కష్టం. మంచి మాటలు రావడం అనేది తేలిక కాదు, చాలా చాలా కష్టం. దానికి ప్రయత్నం చేస్తేనే వస్తాయి. వచ్చేస్తాయి, గబుక్కుని చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు ఈ మాట మాట్లాడి తిరిగి నాకు అది ఎదురైతే నేను తట్టుకోగలనా? అంటే ఇప్పుడు నేను ఆ చెడు మాటల ద్వారా నా జీవితాన్ని చెడు మార్గం వైపు వెళ్ళటానికి నేను ఇక్కడ పునాదులు వేసుకుంటున్నానా అని ఎప్పుడైతే మనం మాట్లాడే ముందు ఆలోచిస్తామో, ఆ ఆలోచిస్తూ అటువంటి మాటలను వదిలిపెడతామో మన నుంచి వచ్చే మాటలు మంచి మాటలు వస్తాయి, అద్భుతమైన మాటలు వస్తాయి. అవే తథాస్తు దేవతలు. అలా మనల్ని మనమే సరి చేసుకో. ఇక్కడ అదే చెప్తూ, ఎవ్వరికీ పెట్టకుండా ఎప్పుడు లోభిగా పిసినారిగా ఉన్నవాడికి దరిద్రుడిగా పుడతాడు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనకి చెడ్డ మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడే అవతల వాళ్ళది. అది ఏదైతే అన్నామో అదే తిరిగి మనకు వచ్చింది. ఇప్పుడు భరించాలంటే, బాబోయ్ నేను ఎంత మంచిదాన్నో, ఎంత మంచివాడినో, అందరికీ సాయం చేస్తాను, అసలు కలలో కూడా అపకారం చేయను. కలలో అపకారం చేసావో లేదో నీ కళ నీకు తెలుస్తుందా? వచ్చే కళ ఏమైనా తెలుస్తుందా? ఇలాంటి మాటలతో మనల్ని మనం మభ్య పెట్టుకుంటాం, మనల్ని మనమే మభ్య పెట్టుకుంటాం. దయచేసి మన వాక్క్షేత్రాన్ని సరి చేసుకో. అదే లలితా సహస్రంలో చెప్పేది పరాపశ్యంతి మధ్యమ వైఖరి. అంటే నీ లోపల నుంచి వచ్చే ఆలోచనల దగ్గర నుంచి గమనించు, లోపల ఆలోచనల మాటలుగా పైకి నువ్వు వ్యక్తం చేస్తున్నప్పుడు అక్కడే సరి చేసుకో. ఎవరు చెప్పినా, ఏ స్తోత్రంలో చెప్పినా, ఏ రూపంలో చెప్పినా మన వాక్కును సరి చేసుకోమనే చెప్తుంది. సరి అయిన మాటను నువ్వు ఏవైతే మాట్లాడతావో నీ చుట్టూ అంతా కూడా చక్కటి వైబ్రేషన్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటే నీ వైపు ఉండేదంత నెగిటివ్ వైబ్రేషన్స్. కష్టమే. అంటే ఎండలో నుంచున్నట్లుగా, వేసవి కాలం ఎండలో మనం తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో మన నెగిటివిటీ అంతా కూడా మనదే, బయట ఎవరో కాదు. మనం అంటాం ఎవరో వాళ్ళ నెగిటివ్, వాళ్ళు చాలా నెగిటివ్ అండి, వాళ్ళు వచ్చారంటే అంతా కూడా ఇల్లంతా కూడా నెగిటివ్ తో నిండిపోతుంది,
వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమో ఇంట్లో చాలా చెత్తగా ఉంటుంది. ఎవ్వరూ కాదండి, మనదే. నెగిటివ్ అన్నది ఇతరులలో లేదు, నాలోనే ఉంది. ఇతరులను చూడగానే నీ లోపల వచ్చిన నెగిటివ్ భావనే నిన్ను నెగిటివ్ లోకి నెట్టి వేస్తుంది. అంతే తప్ప అవతల వాళ్ళలో, వాళ్ళ చూపులో గాని, వాళ్ళ మాటల్లో గాని వాళ్ళలో లేదు, నీలోనే ఉంది. వాళ్ళని చూడగానే అక్కడ నువ్వు ప్రవర్తించిన విధానమే నీకు ఆ నెగిటివిటీని సూచిస్తుంది. అందుకని మనం ఇక్కడ మనల్ని మనమే సరి చేసుకుంటాం. అలా ఎప్పుడైతే సరి చేసుకుంటామో, అవతల వ్యక్తిని పరమాత్మ ఎప్పుడైతే భావిస్తూ ఉంటామో, అందులో ఉన్నది పరమాత్మే. కాకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పరమాత్మని వాళ్ళకి తెలియదు. ఇందులో భగవానుడు చెప్తాడు 4వ అధ్యాయంలో, ఎప్పుడు నా జన్మలన్నీ నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియదు. భగవానుడు అర్జునుడితో చెప్తాడు, నా జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నీ జన్మలే నీకు తెలియదు. అలా మనం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, వాళ్ళు తర్వాత జన్మల్లో తెలుసుకుంటారు. లేదు, కొంతకాలం పోయిన తర్వాత వేరొక రూపంలో తెలుసుకుంటారు. మనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళ మీద జాలి పడాల్సిన పని లేదు. నిన్నటిదాకా మనం ఎలా ఉన్నాం? ఏమీ తెలియని అంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కదా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనలో మార్పు వచ్చింది. వాళ్ళకి ఏదో ఒక రోజు ఇటువంటి అద్భుతమైన జ్ఞానం వాళ్ళు అందుకుంటారు. వాళ్ళు కూడా తనలో మార్పుని గ్రహించగలుగుతారు. అంతేగాని మనం ఎక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, అందరూ ఒకటే. ఎందుకంటే ఈ జ్ఞానం తెలుసుకునే కొద్దీ మనలో అహంకారం పెరుగుతుంది. నేను తెలుసుకుని, ఇదంతా తెలుసుకుని నన్ను నేను మార్చుకుంటున్నాను, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. 10వ తరగతి వాడు 1వ తరగతి వాడిని చూసి ఏమిట్రా ఇంకా అలా నేర్చుకుంటున్నావు, చూడు పెద్ద పెద్ద లెక్కలు చెయ్యాలి అంటే 5 ఏళ్ల 6 ఏళ్ల పిల్లవాడు, వాడు చెప్పే ట్రిగ్నోమెట్రీనో లేకపోతే స్టాటిస్టిక్స్ వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతాయా? వాడి 10 అంకెలు కూడా రావు. వాడు 10 అంకెలు కూడా రాని వాడికి ఆ లెక్కలు ఏమి అర్థమవుతాయి? అలా ఆ జ్ఞానం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నది మనం. ఆ 1వ తరగతి పిల్లవాడిని చూసి అసహించుకున్నట్లుగా మనం వాళ్ళని ఏ భావన కాదు. వాళ్ళు కూడా ఉన్నత స్థితికి రావాలి. అది మన నుంచి మనం ఇచ్చే ఒక చక్కటి భావం. వాళ్ళు కూడా పరమాత్మ స్థానమే. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా తెలుసుకునే ఉన్నతమైన స్థితికి వాళ్ళు చేరుకోవాలి. అలా ఎప్పుడైతే మన నుంచి మనం ఆ చక్కటి భావనని మనం బయటికంటే గట్టిగా అనక్కర్లా, మనసులో ఆ భావన మనం వదులుతూ ఉంటామో, అప్పుడు అంతటా కూడా మన చుట్టూత అంతటా కూడా ఒక చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే మనసు, వాక్, ఈ రెండు మన చేతుల్లో. మనసులో ఇతరుల పట్ల మంచి భావన కలిగి ఉండటం, వాక్కు ద్వారా ఆ విషయాలని చక్కగా బహిర్గతపరచడం. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో, ఇతరుల పట్ల చులకన భావన లేకుండా ఉంటాము, తక్కువ భావన లేకుండా ఉంటాము. అప్పుడు మనలో అంతటా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా అద్భుతమే. ఏది చూసినా అద్భుతమే. ఎక్కడికి వెళ్ళినా ఆనందమే. ఇంకెక్కడ మనకి నెగిటివ్ అనేది ఎక్కడ కనిపించదు. ఎవరిలోనూ నెగిటివ్ కనిపించదు. ఎక్కడ నెగిటివ్ కనిపించదు. అంతా ఆనందమే ఉంటుంది. ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని తక్కువ చేసే భావన కూడా మనకు ఉంది. అదే ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే ఈ శ్లోకాలలో అంతర్లీనంగా అలా ఉంటాయి. వాటిని మనం బయటకు తీసుకుని అవగాహన చేసుకోవాలి. నిత్య జీవితంలో అనుభవానికి వస్తున్నది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఈ శ్లోకాన్ని చదివితే దాని భావం మనకి స్పష్టంగా తెలుస్తుంది, మనకి ఉపయోగపడుతుంది. చదివేస్తే సరిపోదు కదా, అది మనకి ఉపయోగపడాలి. పూర్వజన్మలో యోగ సాధన చేసిన వాడు ఆ పూర్వాభ్యాసం వల్ల తనకు తెలియకుండానే, తన ప్రయత్నం లేకుండానే బలవంతంగా ఈ యోగ సాధనలోకి లాగబడతాడు. తనకు తెలియకుండానే యోగ సాధన చేయాలనే కోరిక తనలో లేకపోవచ్చు, అసలు దాని గురించి కూడా అసలు తెలియకపోవచ్చు. పైగా విరుద్ధమైన పనులు కూడా చేస్తూ ఉండొచ్చు. దీనికి నాకేం నమ్మకం లేదు, ఇవన్నీ ట్రాష్ అంటూ విరుద్ధమైన పనులు కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడో అప్పుడు ఏదో అదృశ్య శక్తి, ఆ అదృశ్య శక్తి ఏంటి? పూర్వం చేసిన సాధన అన్నమాట. అది ఎవరి ద్వారానో బలవంతంగా ఇందులోకి నెట్టబడుతుంది. దానికి 2 ఉదాహరణలు చెప్పుకున్నాం.
వాల్మీకిది ఒకటి, రత్నాకరుడు. ఈ ఉదాహరణలు రెండు వాళ్ళు పూర్వజన్మలో చేసిన సాధన ఈ జన్మలో దుర్మార్గులుగా ఉన్నారు, కానీ ఒక మహాత్ముని వల్ల వాళ్ళు మళ్ళీ యోగంలోకి లాగబడ్డారు. అలా జీవితం వైపు అటువైపు పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వల్ల అవశంగా లాగబట్టం అంటే ఇదే. పూర్వజన్మలో సాధన చేసిన వాడు, మంచి సంస్కారం కలవాడు, ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఈ జన్మలో ఎంతో కాలం మూఢుడిలాగా వ్యవహరించలేదు. మంచి సాధనలో ఉండి ఆ శరీరం మొదలుపెట్టిన యోగ సాధకుడు ఈ జన్మలో ఎంతో కాలం మూర్ఖుల్లా ఉండడు. చాలా తక్కువ కాలంలోనే తిరిగి అతను తన్ని తాను తెలుసుకోగలుగుతాడు. ఎందుకని? ఆ సాధన ఉత్తరే పోదు, అతన్ని ఇందులోకి లాగబడుతుంది. ఆ సాధన ఇందులోకి బలవంతాన్ని తీసుకొస్తుంది ఎవరో ఒకళ్ళ ద్వారా. కొంతకాలం మూఢ జీవితాన్ని గడిపి గొప్ప సంస్కారం, సదాచార సంపన్నులుగా జీవిగా మారిపోయిన వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. వేమన ఎన్నో వ్యసనాలకి బానిస. అతడిలో అసలు మంచి గుణం అనేది కూడా ఏదీ లేదు. అందరి చేత చీత్కారాలు పొందేవాడు. ఎప్పుడు ఆడపిల్లలు వెంట తిరగటము, ఆ మందు తాగటము, చీట్ల పేకాట, అన్ని స్నేహితులతో తిరగటం, అన్ని చెడు అలవాట్లే. అతని మిత్రుడు అభిరాముడు అనే కంసాలి ఒక గురువును సేవిస్తూ ఉండేవాడు. ఆ మిత్రుడు మంచివాడే, కానీ ఇతని స్నేహితుడు. అతనికి ఒక గురువు. అతని అంత్యకాలం గురువుకి సమీపించినప్పుడు ఆ గురువు చెప్పారు, నాకు అంత్యకాలం సమీపిస్తోంది, అభిరామ నువ్వురా, నీకు ఉపదేశం చేస్తాను ఈ రాత్రికి అని. కానీ అభిరాముడు కంసాలి. మహారాణి తెల్లవారేటప్పటికల్లా నాకు నగ చేసి ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేయడంతో రాత్రి తెల్లవారులు కూర్చుని అతను నగ చేయాల్సిన పని ఉండబట్టి తన స్నేహితుడితో చెప్తాడు, వేమనతో, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన స్నేహాన్ని వదిలిపెడుతున్నారు, ఎంతకాలం సేవించాను కానీ ఈ సమయంలో నేను రాలేకపోతున్నాను, నువ్వైనా వెళ్ళి ఏం తెలుసుకుంటున్నావో గురువు దగ్గర నాకు కూడా నేర్పించు అంటే విసుక్కుంటూ అలాగే స్నేహితుడి మాట కొట్టిబడేయలేక వేమన, అప్పటికి యోగి కాదు భోగి, అతను గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు అతనికి అక్కడికి వెళ్ళి కానీ జీవితం మారటం అనేది ఎలా మారిందో చూద్దాం. ఆ కుతూహలం కొద్దీ వేమన ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ఉపదేశాన్ని పొందాడు. అంతే. ఎప్పుడైతే గురువు దగ్గర ఉపదేశం పొందాడో అప్పుడు మహాజ్ఞాని అయ్యాడు. ఆయనే యోగి అయ్యాడు. ఆయనే యోగి వేమనం. యుద్ధం చేయటానికి యుద్ధరంగంలో ప్రవేశించిన క్షత్రియుడైన అర్జునుడికి తత్వజ్ఞ జిజ్ఞాస కలగటానికైనా, రాక్షస జాతిలో పుట్టిన ప్రహ్లాదుడు మహాభక్తుడు కావటానికైనా ఈ పూర్వజన్మ సంస్కారాలు, సాధనలే కారణం. యోగ సాధన చేయటం మాట అటుంచి యోగం చెయ్యాలని, యోగ సిద్ధి పొందాలని, యోగాన్ని గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, తపన మానసికంగా అది కావాలి. అది కలిగితే చాలు, శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతారు. ఇది మనం ఈ శ్లోకంలో తెలుసుకునేది, శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతారు. శబ్ద బ్రహ్మం అంటే ఏంటి అంటే ఇది కూడా భగవానుడే చెప్తాడు. కనీసం యోగ సిద్ధి పొందాలని, యోగాన్ని గురించి తెలుసుకోవాలి అనే కోరిక, జిజ్ఞాస, తపన నీకు కానీ ఉంటే శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతావు అంటున్నాడు భగవాను. శబ్ద బ్రహ్మం అంటే ఏంటి? వేదాలలోని శబ్దాలు, అదే కర్మకాండ. దీన్నే శబ్ద బ్రహ్మం అంటే. వేదాల్లో కర్మకాండలో చెప్పబడిన పూజ, పునస్కారాలు, యజ్ఞయాగాదులు, నోములు, వ్రతాలు, పారాయణ, శాస్త్రవిహిత కర్మలు ఇలాంటి చేసిన వాళ్ళకి ఎటువంటి పుణ్యలోకాలు, స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయో వాళ్ళందరికీ అవే కదా ప్రాప్తిస్తాయి. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడవుతాడు. పూర్వంలో కృతయుగం కానీ, ద్వాపర యుగం కానీ, త్రేతాయుగం కానీ వాళ్ళు ఎక్కువ కాలం జీవించేవాడు. అందరూ కూడా అన్ని వర్ణాల వాళ్ళు, ఇప్పుడున్న కులాలు అప్పట్లో కులాలు కాదు, వర్ణాలు మాత్రమే. అన్ని వర్ణాల వాళ్ళు కూడా అగ్ని ఆరాధన ఉండేది. అందరికీ అగ్ని ఆరాధన ఉండేది. అలాగే అందరూ కూడా తమకి పురాణాలు కానీ, స్మృతులు కానీ, ధర్మశాస్త్రాలు కానీ, వేదాలలో కొన్ని భాగాలు కానీ వాడు చదువుకునేవారు, యజ్ఞయాగాదులు చేసేవారు. అందరూ పుణ్యకార్యాలు చేసేవారు. పుణ్యకార్యాలు చేసి అవి పక్వానికి వస్తే దేవజన్మలు అనుభవించేవారు.
ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఎవరో మనకి తెలియదు కదా. ఎవరో కాదు, మనమే. అప్పుడు కూడా మనమే ఉన్నాం. దేవ జన్మలు కూడా అనుభవించు. ఒక యముడుగా, ఇంద్రుడుగా, వరుణుడుగా అన్ని జన్మలు తీసుకున్నాం. ఆ తర్వాత నీచ నికృష్ట జన్మలు కూడా తీసుకున్నాం. పక్షులుగా, చెట్లగా, ఎడ్లు, దున్నపోతులు, సింహాలు, ఒకటి కాదు, మొత్తం అన్ని జన్మలు కూడా పొందేశాం. ఇప్పుడు మానవ జన్మలో ఇంత అద్భుతమైన జన్మ ఎలా వచ్చింది? పుణ్యకర్మలు, పాపకర్మలు మిక్స్ అయి వచ్చినవి మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఇంత అద్భుతమైన జన్మ సాధనలు చెయ్యగా చెయ్యగా చెయ్యగా, ఒక గురువు కోసం తప్పించగా ఈ రోజు జన్మించిన ఇప్పుడున్న మన జన్మ అద్భుతమైన జన్మ. ఇది మనం గ్రహించగలిగితే తర్వాత తక్కువ జన్మల్లోనే, అంటే వేళ్ల మీద పెట్టుకునే జన్మలు మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఎందుకు? మనకి దీని యొక్క విలువ తెలిస్తే, ఈ జన్మ యొక్క విలువ మనం తెలుసుకుని సాధన చేస్తే, తెలుసుకున్నందువల్ల ఉపయోగం లేదు, సాధన చెయ్యాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకుంటేనే తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టుకునే జన్మలు మనకి సంపూర్ణమైపోతాయి. అప్పుడు జ్ఞానాగ్నిలో మొత్తం సంచిత కర్మలన్నీ భస్మీపట్నం అవుతాయి. మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని జీవన్ముక్తిని, మోక్షాన్ని పొందే జన్మ మనకి లభిస్తుంది. అది అంటే ఇది సాధనాపూర్వకంగా మాత్రమే కుదురుతుంది తప్ప విన్నంత మాత్రాన్ని సరిపోదు కదా అని చెప్తూ, తీవ్ర జిజ్ఞాస తపన ఉండాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే పుణ్యలోకాలు, స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. అక్కడ అనేక సుఖభోగాలు అనుభవిస్తాడు. అయితే యోగాన్ని గురించిన జిజ్ఞాస కలిగితే చాలు. ఈ యోగాభ్యాసం చెయ్యాలని, యోగ సాధన చెయ్యాలని, ధ్యానం చెయ్యాలని పరమాత్మ ఈ 6 అధ్యాయాల్లో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇవన్నీ నేను తెలుసుకోవాలి, చెయ్యాలి, నేను ఆ పరమాత్మను తెలుసుకోవాలనే తపన, జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ యజ్ఞయాగాదులు, తపస్సులు, వ్రతాలు, నోములు, పారాయణలు, శాస్త్రవిహిత కర్మలు చేసిన వాడికి లభించే పుణ్యలోకాలు, స్వర్గలోకాలు ఇవన్నీ ప్రాప్తించడమే కాకుండా ఆ శబ్ద బ్రహ్మాన్ని కూడా దాటిపోతారు. ఆ స్థితిని కూడా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అంటే వేదంలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన వాళ్ళని కూడా మించిపోతారు. అవి చేయకర్లా. యోగ సాధనలో చెయ్యాలనే విపరీతమైన తపన, జిజ్ఞాసే వాళ్ళకి ఈ ఈ శబ్ద బ్రహ్మాన్ని దాటిపోవటానికి అర్హత అనేది వస్తుంది. అంటే పుణ్యలోకాలు, స్వర్గలోకాలు కూడా దాటిపోతారు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇది కేవలం యోగాన్ని గురించి జిజ్ఞాస కలిగితేనే అంతటి ఫలితం లభిస్తుంటే, ఇక కొంతైనా యోగ సాధన చేసే వాళ్ళ విషయం ఎలా ఉంటుంది? కోరిక కలిగితేనే, ఈ సాధన చెయ్యాలనే తపన కలిగితేనే శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతారు. అంటే పుణ్యలోకాలు, స్వర్గలోకాలు దాటి ఉన్నత లోకాలకి, అంటే ఉన్నతమైన జన్మ వస్తుంది కదా. అదే సాధన చేస్తే అప్పుడెలా ఉంటుంది? అదే చెప్తూ, యోగ సాధన చేసిన వాడి విషయం ఎలా ఉంటుందో ఊహించండి. పుణ్యకర్మలు చేసిన వాడికి స్వర్గభోగాలు ప్రాప్తించడం వరకే ఫలితం. కానీ యోగ సాధన చేసే వాళ్ళకి మోక్షం పొందేంత వరకు పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పొందే లోకాలు పొందుతూ, ఒకవేళ శరీరం వదిలిపెట్టినా మళ్ళీ జన్మ తీసుకుంటూ, ఆ జన్మ తీసుకున్నప్పుడు కూడా ఈ యోగ సాధనని కంటిన్యూ చేస్తూ, అంటే తక్కువ జన్మలు, 2-3 జన్మలే, అంతకుమించి ఎక్కువ జన్మలు తీసుకోరు, అలా యోగ సాధన చేస్తూ వాళ్ళు పొందే లోకాలు పొందుతూ సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ యోగ సాధన సాగించి ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి జీవిత సార్థకమైన మోక్షాన్ని పొందుతారు. వేదాల్లో చెప్పిన పుణ్యకర్మలు చేసిన వాడి కన్నా యోగ సాధన చెయ్యాలి అనే కోరిక గల జిజ్ఞాసు వాళ్ళకి కలిగిన స్వర్గ సుఖాలు కూడా దాటిపోతారు. కాబట్టి ఇతడు వేదాలలో చెప్పిన పుణ్యకర్మలు చేసిన వాడి కంటే ఎంతో 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 ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ఇది శబ్ద బ్రహ్మాన్ని దాటటం అంటే. ఇలా అవసరంగా, బలవంతంగా పూర్వజన అభ్యాసం వల్ల యోగ మార్గంలోకి లాగబడిన యోగి మోక్ష సిద్ధి ఎలా పొందుతాడో తర్వాత శ్లోకంలో చెప్తున్నాను. 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడు తప్ప మిగిలిన జీవులకి
పోషణ స్థితి పరమాత్మే చూసుకుంటాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నారు కదా, వీటిల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలిన జీవరాశులన్నీ ఉన్నాయి కదా. 83,99,999 జీవరాశులు, ఇంకా అన్ని రకరకాలు ఉన్నాయి కదా. వాటికి వాటి పోషణ స్థితి వాటిని ఎవరు చూస్తారు? పరమాత్మే చూసుకుంటాడు. కానీ మానవుడికి మాత్రం బుద్ధి ఇచ్చి నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పాడు. ఇక్కడ మానవుడిని చూడ్డు, మానవుడికి ఏమిచ్చాడు? బుద్ధి ఇచ్చాడు. ఇక్కడ నిన్ను నువ్వే చూసుకో అని ఫ్రీ విల్ ఇచ్చి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, మోక్షానికి అర్హత కేవలం మానవునికి మాత్రమే ఇచ్చాడు భగవానుడు. మిగిలిన జీవులకి ఇవ్వల. మానవుడికి బుద్ధి ఇస్తూ ఫ్రీ విల్ కూడా ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ. ఇది చెయ్యాలా వద్దా అనే స్వేచ్ఛ కూడా ఇచ్చింది మనకి మాత్రమే. తర్వాత శ్లోకం చూద్దాం, 45వ శ్లోకం. ప్రయత్నాజతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించే యోగి ప్రయత్నం వల్ల దోషాలన్నిటి నుంచి విడువడి శుద్ధుడై అనేక జన్మల్లో చేసిన సాధనల వల్ల కలిగే సిద్ధిని పొంది పరమగతిని చేరుకుంటాడు. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనల వల్ల అనేక జన్మల్లో చేసిన సాధనలు ఏంటవి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇవి కూడా అంటే యోగ మార్గంలోకి లాగబడిన యోగి ఈ జన్మలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. 3 రకాల ప్రయత్నాలు. పట్టుదలతో కూడిన ప్రయత్నం చెయ్యాలి, దానివల్ల పాపాలన్నిటి నుంచి విముక్తి చెందుతాడు. దానితో అనేక జన్మలలో చేసిన సాధన వల్ల కలిగే సిద్ధిని పొంది పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఒక స్టెప్ బై స్టెప్ చెప్తున్నారనమాట ఎలా జరుగుతుంది. పూర్వంలో తాను చేసిన సాధనల వల్ల తీవ్ర ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రయత్నం చేయకుండా సిద్ధి పొందటం జరుగుతుందా? ఏమీ చేయకుండా ఉన్నత పదవిలోకి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎక్కడో చాలా ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుని తను ఏదో తన జీవితం గడుపుకుంటున్నాడు, జీవనయానం. అతని దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రైమ్ మినిస్టర్ చేస్తాను రావయ్యా అని అతను తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ సింహాసనం మీద కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. కూర్చోబెట్టచ్చు కదా. అతను ఏదో బడ్డీ కొట్టి పెట్టుకున్నాడు, అతనికి కావలసిన సరుకులు తెచ్చుకుంటున్నాడు, కావలసిన వాళ్ళకి అమ్ముతున్నాడు, వచ్చిన లాభాల్లో కొంత భాగం తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటాడు, మళ్ళీ పెట్టుబడిగా పెట్టి మళ్ళీ సరుకులు తెచ్చుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, జీవనయానం సాగిస్తున్నాడు. అతన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి స్థానంలో ఎందుకు కూర్చోబెట్టట్లా అంటే, ప్రధానమంత్రి స్థానంలో కూర్చోవాలంటే అంచెలంచెలుగా రాజకీయాలలో ఎదగాలి కదా. అంటే పూర్వ ప్రయత్నం ఉండాలి. ఏ ప్రయత్నం లేకుండా ఇతన్ని తీసుకోవడానికి కూర్చోబెడతారా? అలాగే పూర్వంలో చేసిన సాధన వల్ల తీవ్ర ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రయత్నం చేయకుండా సిద్ధి పొందటం అనేది ఎప్పటికీ జరగదు. పూర్వజన్మల్లో చేశాను కదా అంటే ఆ చేసిన వాడికి ఇప్పుడు ఈ మార్గంలో ప్రవేశించు. నువ్వు అప్పుడు చేసావు కాబట్టి ఇప్పుడు ఈ మార్గంలో ప్రవేశించు. ఇప్పుడు టికెట్ కొనుక్కున్న వాడికే క్యూలో నుంచోబెడతారు. బయట నుంచి వచ్చి నేను వెళ్ళి క్యూలోకి వెళ్ళిపోతానంటే నీ టికెట్ ఏది అని అడుగుతారు. టికెట్ లేకుండా క్యూలోకి వెళ్ళనివ్వరు కదా. అలాగే ఆ టికెట్ లేకుండా క్యూలోకి వెళ్ళనివ్వనట్లే గత జన్మలో చేశాను కదా ఇప్పుడు చెయ్యక్కర్లేదు అంటానికి అక్కడ లేదు. అలా చేశావు కాబట్టే ఇప్పుడు ఈ మార్గంలో ప్రవేశించవు. అంటే ప్రారబ్ధం నిన్ను ఈ మార్గంలో కూర్చోబెడుతుంది. నువ్వు తెచ్చుకున్నావు కదా, పుట్టే మందు ప్రారబ్ధ కర్మలు తెచ్చుకున్నావా? నీ ప్రారబ్ధ కర్మల్లో ఈ యోగంలోకి వెళ్లే ప్రారబ్ధ కర్మలు అందులో ఉన్నాయి. శిశువుగా అవ్యక్తంలో శరీరం మొదలుపెట్టిన తర్వాత అవ్యక్తంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడానికి ముందు ప్రారబ్ధ కర్మలు కొన్ని ఉంటాయి కదా. అందులో ఏమొచ్చాయి? నువ్వు గత జన్మల్లో చేసిన పుణ్యము, అలాగే జ్ఞానము, సాధన, ఇవి పక్వానికి వస్తాయి. పక్వానికి వచ్చి అవి
ప్రారంధ కర్మల్లో ఈ జన్మలో నువ్వు ఇంకా ఏం చెయ్యాలి అన్నది అందులో వస్తుంది. ఇప్పుడు ప్రారంధ కర్మలంటే సామాన్యులకు వచ్చే ప్రారంధ కర్మలకి యోగ సాధన గత జన్మల్లో చేసిన వాళ్ళకి ఉన్న ప్రారంధంలో ఉన్న తేడాను గమనించండి. సామాన్యులకి గత జన్మల్లో చేసిన వావి పక్వానికి వచ్చిన వస్తాయి. మరి సాధకులకి అంటే అంచెలంచెలుగా ఈ పుణ్యకర్మలు చేస్తూ 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 నాకు యోగంలోకి వెళ్ళాలి, నాకు ఒక గురువు కావాలి, నన్ను నేను తెలుసుకోవాలి, ఇంకా నాకు జన్మ ఉండకూడదు అని తెలిసినా తెలియకపోయినా దీని మీద ఒక ఉత్సుకత ఏర్పడిన వాడు శరీరం వదిలిపెట్టినా, అదే ఒక గురువు లభించి కొంతకాలం ధ్యాన సాధన చేస్తూ శరీరం వదిలిపెట్టినా అవన్నీ కూడా ప్రారంధంలో ఏమవుతాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ప్రారంధ కర్మలుగా తెచ్చుకోవడానికి అవుతుంది. అవి పక్వానికి వస్తాయి. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. యోగ సాధకులకి మాత్రమే అలా వస్తాయి. మిగిలిన వాళ్ళకి అవి చేయలేదుగా, కాబట్టి వాళ్ళకి అవి సామాన్యమైన జీవితాలు. అది అక్కడ వచ్చేది ఏంటి అంటే సాధన చేస్తూ చేస్తూ ఉంటే ప్రారంధంలోకి అవే వస్తాయి. అదే చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. అంటే ప్రారంధంలో నిన్ను యోగ మార్గంలో కూర్చోబెడుతుంది అంతవరకే. ఇక ముందుకు వెళ్ళటం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. నీకు చక్కటి ప్రారంధంలో నీకు ఇక్కడ తీసుకొచ్చి యోగ సాధనా మార్గంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నేను చెయ్యను, నాకు ఈ విషయ భోగాలే బాగున్నా జారిపోయావా, మళ్ళీ కర్మ జన్మ వలయంలో పడిపోతాం. కాబట్టి ఈ జన్మలో యోగ సిద్ధికై తీవ్ర ప్రయత్నం కొనసాగించాల్సిందే. మానటానికి వీల్లేదు. ఎందుకంటే అలా మానే పరిస్థితులు వెళ్ళి రావు. అదే తోసేస్తుంది. ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలమైన పరిస్థితుల్లోకి అతను లాగపడతాడు. మనమేం బెగబెట్టుకోకర్లా. ప్రారంధంలోకి వచ్చేసాము అంటే అవే పరిస్థితులు లాగబడతాయి. తెలియకుండానే అందులోకి అలా స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతాం, ఆ ప్రవాహంలో. మరి దానివల్ల ఏం జరుగుతుంది అంటే పాపం అంటే కిల్బిషం అంటే పాపం. యోగ సాధన చేస్తే పాపాల నుంచి విడుదల పొంది శుద్ధుడవుతావు. అలా నువ్వు యోగ సాధన చేయటం వల్ల పాపాల నుంచి విముక్తి చెంది శుద్ధి పొందుతావు. పాపాలంటే పాపపు పనులు కాదు, పాపపు వాసనలు. నువ్వు చేసిన పాపపు పనుల యొక్క కర్మలు అవి అనుభవించాలి. అవి అనుభవిస్తే గాని పోవు. అందుకే మంచి వాళ్ళకి కష్టాలు అంటారు కదా. వాడు ఈ జన్మలో మంచితనం ప్రారంధంలో ఉంది, కానీ పాపపు కర్మలు ఉన్నాయి కదా. మరి ఆ కర్మలు ఇక్కడ అనుభవించాలంటే కష్టాలు వస్తాయా? ఆ కష్టాలు కూడా అనుభవించాలి. అవి అనుభవిస్తేనే పోతాయి. కానీ పాపపు వాసనలు అంటే పాపపు పనులు చేసేవాడికి మోక్ష సిద్ధి అసాధ్యం. పూర్వంలో మనం చేసిన సంకల్పాలు మనలో ముద్రలుగా మిగిలిపోయి ఉంటాయి. అవి వాసనలు. అవి ఉన్నంత వరకు మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ పాపపు వాసనలు మనలో ఉన్నంత వరకు ప్రశాంతత అనేది ఉండదు. అది పుణ్యవాసనలైనా పాప వాసనలైనా ఏమైనా మనలో ప్రేరణ కలిగించటం వల్ల కర్మలు చెయ్యాలనే తపన కలుగుతుంది. ఉన్నట్టుండి పడుకుంటాం, గబుక్కున మనకేదో లోపల నుంచి ఏదో థాట్ వస్తుంది, అదే ఆలోచన రూపంలో. గబుకుబా లేచి ఇల్లు తాళం పెట్టి బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాం ఆ పని చేయటానికి. అప్పటిదాకా గుర్తులేదు, అప్పుడు లోపల నుంచి ప్రేరణ కలిగింది. పొద్దున్నుంచి అనుకోవాలా మనం, పొద్దున్నుంచి బయటకు వెళ్ళి ఏదో ఈ పని చేద్దాం లిస్ట్ లో అది లేదు. సడన్ గా మనలో ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ అది ఇప్పుడు చెయ్యాలి, వెంటనే బయటకు వెళ్ళి అందులో బయటకు వెళ్ళినప్పుడు ఆ పని చేయటానికి వెళ్ళినప్పుడు అన్ని బాగుంటే పర్వాలా. అక్కడ ప్రారంధంలో మనకి ఏ యాక్సిడెంటో రాసి పెట్టింది అనుకోండి, అక్కడ మనం కాలు జారి పట్టమో ఏ చిన్న యాక్సిడెంటో అక్కడ జరుగుతుంది. శుభ్రంగా ఇంట్లో పడుకున్న వాళ్ళు గబగబా లేచి లోపల నుంచి ఏదో చెయ్యాలని లోపల నుంచి ఆలోచన రావటం ఏంటి, బ్యాగ్ భుజాన్ని వేసుకుని ఇంటికి తాళం పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఏంటి, ఆ కాలు బెణికి కాలు ఎంత వాచు హెయిర్ లైన్ క్రాక్ ఏదో జరిగి ఆ కాలికి దెబ్బ తగలటం ఏంటి. అంటే ఇక్కడ రెండు, లోపల నుంచి ప్రేరణ, రెండవది ఆ కర్మ అనుభవించడం. ఈ రెండు ఉంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి. అవే మంచి పనులేని. ఇప్పుడు కష్టమైన వాటికి ఎలా చెప్పుకున్నామో
మంచి వాటికి కూడా ఇదే ఉదాహరణ. అవి చెయ్యాలనే తపన కలుగుతుంది, దాంతో మోక్ష మార్గంలో ఇప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణించడం కష్టం అవుతుంది. ఇలా ఈ వాసనలు అంటే పాపపు వాసనలు, పుణ్యవాసనలు మోక్ష మార్గానికి ఆటంకాన్ని కలుగజేస్తాయి. మోక్షానికి అంతే, దెబ్బ తగిలింది కుయ్యో మర్రో అనుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ కట్టు కట్టి ఆ నొప్పిని భరిస్తూ చేసే యాగ సాధన ఏమైంది? కుంటుపడిపోయింది. మరి ఇదే ఉదాహరణ తీసుకున్నా, చేసే సాధన ఏమైంది? ఈ నొప్పితే సాధన చేస్తామేంటండి? నొప్పి 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 నొప్పినే తలుచుకుంటూ ఉంటాము. నొప్పి జపం వందలు వేలు లక్షలు చేస్తూ ఉంటాం తప్ప అసలు జపం పోతుందన్నమాట. అలా పాప పుణ్య వాసనల వల్ల మోక్ష మార్గానికి ఆటంకం కలుగుతుంది అంటే ఇదన్నమాట. కాబట్టి వీటిని పాపం, కిల్బిషం అన్నారు. ఈ వాసనలు లేదా పాపాలు ఉన్నంత వరకు మనసు స్థిమితంగా ఉండదు. అనేక రకాల ఆలోచనలు, ఆందోళనలు, ఉద్రేకాలు, అలజళ్ళు, అశాంతితో ఉంటుంది మనస్సు. ఇలాంటి మనస్సు ధ్యానానికి పనికిరాదు. మనం టెన్షన్ పడుతూ ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యాన సాధన కుదురుతుందా? అస్సలు కుదరదు. ఏవో ఆలోచిస్తున్నాం, ఇంత దెబ్బ తగిలింది, విపరీతమైన నొప్పి వస్తోంది, మందేసుకున్నా తగ్గల, ఓన్లీ ధ్యానం చేస్తే తగ్గుతుందటని ఎవరా అన్నారని ధ్యానానికి కూర్చుంటే కూర్చోగలవా? ఆ కాలు సలిపేస్తూ ఉంటుంది. అయ్యింది బెణకటమే అనుకోండి, బెణికినా అది నొప్పేగా. మళ్ళీ ఆ స్థితి మామూలు స్థితికి రావడానికి ఎంతకాలం పడుతుంది? అప్పటి వరకు మన సాధన కుంటుపడిపోతుంది కదా. అలా అశాంతి, అలజడితో ఉంటుంది మనస్సు. ఇలాంటి మనస్సు ధ్యానానికి పనికిరాదు. కాబట్టి యోగ సిద్ధికి పాపాలు తొలగిపోవాలి. యోగ సాధన పట్టుదల సాగిస్తే ఈ వాసనలన్నీ క్షయమైపోతాయి. అందుకే ముందు మన మీద మనం ప్రతిజ్ఞ చేసిన కారణం ఏంటి అంటే, ఈ యోగ సాధన ప్రతిరోజు నేను చేస్తాను, పట్టుదలతో సాగిస్తూ ఉంటే ఈ వాసనలు అనేవి పోతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ వాసనల లోపల నుంచి ప్రారంభం రావటం, ఇలాంటి వాసనలు క్షయమైపోతుంది. రెండవది, ప్రతి పనిని చేసేటప్పుడు పరమాత్మకి సమర్పణ చేయండి. ఏది చేసినా, ఏది నీ ఆలోచన, సంకల్పం, భావాలు, కర్మలు, కర్మఫలాలు సమస్తం నిరంతరం పరమాత్మకి సమర్పణ. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, యోగ సాధన ఒకటే కాదు, ఈ సమర్పణ భావం కూడా చేస్తూ ఉంటాము, నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటాము, అప్పుడు ఈ వాసనలు, కర్మలు క్షయమైపోతూ ఉంటాయి. యోగ సిద్ధికి ఆటంకం తొలగిపోతుంది. యోగ సాధన పట్టుదలగా సాగిస్తే ఈ వాసనలు క్షయమైపోతాయి. ఇలా పాపాల నుండి విడుదల పొంది మనస్సు శుద్ధమవుతుంది. మరి మనస్సు శుద్ధమైతే ఏమిటి ప్రయోజనం? యోగంలో దృఢమైన బుద్ధి ఏదో ఒక జన్మలో అకస్మాత్తుగా కలిగేది కాదు. ఈ అద్భుతమైన బుద్ధి ఈ జన్మలో వచ్చింది కాదు. ఎప్పటి నుంచి వచ్చింది? గత జన్మల నుంచి వచ్చింది. ఈ ఒక్క జన్మలో వచ్చిన బుద్ధి కాదు ఇది. అబ్బా వాడి బుద్ధి స్థిరపడితే బాగుండండి అంటాం. వాడి బుద్ధి స్థిరపడాలంటే గత జన్మలో ఎలా ఉందో మనకి తెలుసా? అబ్బో వాడి బుద్ధి సరి అయింది కాదండి, వాడి బుద్ధి స్థిరపడి ఎప్పుడు బాగుపడతాడో అంటూ ఉంటామా? మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళ బుద్ధి స్థిరపడాలి అంటే గత జన్మలో ఎలాంటి బుద్ధి తెచ్చుకున్నాడో మనకి తెలియదు కదా. ఇదే బుద్ధితో వచ్చాడు పరమాత్మ. వాడి బుద్ధిలో మార్పులు తీసుకురావడానికి వాళ్ళ మంచి మార్గాన్ని కలగజేయి. తప్పితే మనం అంతకుమించి ప్రార్థించలేము, ఎవరిని మార్చలేము. ఆ బుద్ధి అకస్మాత్తుగా కలిగేది కాదు, అనేక జన్మల నుంచి ఆర్జించుకున్న సంపద అది. ఇది సంపద అంటే అనేక జన్మల నుంచి ఆర్జించుకున్న సంపదే మన బుద్ధి. అసలు మానవ జన్మ లభించాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలగాలన్నా, మహాత్ముల యొక్క సాంగత్యం లభించాలన్నా అనేక జన్మలలో మనం చేసుకున్న సాధనల యొక్క ఫలితం. అందుకే అందుకే వివేక చూడమణిలో ఒక విషయం చెప్తున్నారు, ఒక శ్లోకం. దుర్లభం త్రైమే వైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణి గ్రంథంలో తెలుపుతున్నారు.
కాబట్టి ఎన్నో జన్మల కృషి ఉంటేనే గాని సిద్ధి పొందలేము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన లక్ష్యాన్ని అందుకోవాలి. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ లక్ష్యాన్ని అందుకోవాలి. కొన్ని జన్మల ప్రయత్నం ఉంటేనే, కేవలం ఈ జన్మలోనే ఎంత అద్భుతమైన జీవితం రాలేదు మనకి. కొన్ని జన్మల ప్రయత్నం ఉంటేనే ఈ మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించాం, నిలదొక్కుకోగలమా లేదా, ఇది మన మీద ఆధారపడింది. ఇది మన మీదే ఆధారపడింది. తీవ్ర ప్రయత్నంతో సాధన చేస్తేనే అన్ని జన్మల్లో చేసిన సాధన ఫలించి అప్పుడు సిద్ధి పొందుతుంది. అన్ని జన్మల్లో కష్టపడి సాధన చేస్తూ మెల్లగా మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం కదా. 7 కొండలు ఎక్కాలంటే మొదటి కొండనున్న మొదటి పాదం మీద కాలడుగు వేస్తేనే కదా 7 కొండలు ఎక్కడం అవుతుంది. అలా 7 కొండలు ఎక్కటానికి ఎంత కష్టపడి అవన్నీ మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటున్నామో, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కదా మెట్లు తగ్గుతున్నాయి, దగ్గరవుతుంది, మా లక్ష్యం దగ్గరవుతుంది, పరమాత్మ స్థానం. అలా మనం అనేక జన్మలలో ఈ సాధనలు చేయబట్టే మనం లక్ష్యానికి చేరువైంది. మన లక్ష్యం యోగ సిద్ధి. ఆ లక్ష్యానికి చేరువయ్యింది. అలా సాధన ఫలించి సిద్ధి చేకూరుతుంది. దీన్ని అందుకునే స్థానం ఏమిటి? ఓకే, బాగుందండి. ఇది ఏ స్థానాన్ని అందుకుంటాం, ఎక్కడికి వెళ్తాము, మా లక్ష్యం ఏమిటి అంటే పరమమైన శ్రేష్టమైన స్థానాన్ని, ఉన్నతమైన పదవిని పొందటం జరుగుతుంది. ఈ లోకంలోని పదవులు కాని, స్వర్గలోకంలోని పదవులు కాని, చివరికి దేవతలకి అధిపతి అయిన దేవేంద్ర పదవి కాని, ఇవన్నీ అశాశ్వతమే, కొంతకాలం మాత్రమే ఉంటాయి. అయితే భూమి మీద అయితే 100 సంవత్సరాలు, అదే ఇతర దేవలోకాలలో 1000 సంవత్సరాలు. అవన్నీ అయిపోయిన మళ్ళీ వచ్చి భూమి మీద కూడా జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, భూమి మీద జన్మకి రావాల్సిందే. ఇవన్నీ అశాశ్వతం, శాశ్వతమైనవి ఏదీ లేదు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాల కాలమే, తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తేనే అదే అయిపోతుంది కదా. అలా ఏదైనా కొంతకాలం శాశ్వతంగా ఉండే పదవులు ఏమీ లేవు. ఉద్యోగంలో చేరామండి, 20 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరం వచ్చింది, ఉద్యోగంలో చేరాం. మరి 62 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి రిటైర్ అవ్వాలా కదా. శాశ్వతంగా అందులోనే ఉండిపోతామా? శాశ్వతం కాదే. కేవలం పర్మనెంట్ అనే మాట అంతవరకు, ఆ వయస్సు పూర్తయ్యేంత వరకు మాత్రమే. అలాగే ఇవేవి శాశ్వతం కాదు అంటూ తిరిగి వెనక్కి రావాల్సినవి. మోక్షం ఒక్కటే, పునరావృత్తి రహిత పదవి. మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేని పదవి మాత్రం మోక్షం ఒకటే. శాశ్వత స్థానం, శ్రేష్టమైన స్థానం. ఈ పదవి కోసమే సర్వసంగ పరిత్యాగులు, ఋషులు, మహాత్ములు, జ్ఞానులు తపించిపోతూ ఉంటారు. ఎంత తప్పించినా వాళ్ళకి అందుకోలేదు. అలాంటి స్థానాన్ని అందుకోవాలంటే పైన చెప్పిన విధంగా మనం ప్రయత్నం చేయాల్సిందే. జన్మ జన్మలుగా ప్రయత్నం చేస్తేనే ఈ స్థానాన్ని మనం పొందుతాం. ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క దేవేంద్రుడు, ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క దేవేంద్రుడు. శతక్రతు 100 యజ్ఞాలు చేసిన వాడు దేవేంద్రుడు అవుతాడు. ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క దేవేంద్రుడు ఎందుకుంటాడు అంటే, మహాయుగం అంటే 4 యుగాలు, ఈ 4 యుగాల్లోనూ ఉంటాడు దేవేంద్రుడు. అతను ఆ దేవేంద్ర పదవి రావాలంటే 100 యజ్ఞాలు చెయ్యాలి. శతక్రతు అంటే 100 యజ్ఞాలు చేస్తేనే అతనికి దేవేంద్ర పదవి వస్తుంది. అది కూడా ఒక మహాయుగం వరకే. అతనికి అన్ని అయిపోగానే మళ్ళీ వచ్చి భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. మనం కూడా దేవేంద్ర పదవి ఎప్పుడో తీసుకున్నాం. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం అన్ని జన్మలు పొందాం. నాకు మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది, కానీ ఇప్పుడు నాకైతే ఏమనిపించింది. అన్ని జన్మలు పొందాం. తిరిగి ఇప్పుడు ఏమీ తెలియని స్థితిలో, మరి నిన్నటి వరకు గర్భస్థ శిశువు, నిన్నటి వరకు పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. ఈ రోజు ఏ మధ్యాహ్నమో
ఆ గర్భస్థ శిశువు ప్రసూతి వాయువు చేత బయటకు నెట్టబడి భూమి మీద పడ్డాడు. మరి ఇప్పుడు గుర్తుంటాయా? ఈ క్షణంలో ఇక్కడి నుంచి గత జన్మలో చేసినవన్నీ జన్మలు గుర్తున్నాయా? లేవుగా. మరి నిన్నటిదాకా గుర్తున్నాయి, ఇవాళ ఎందుకు గుర్తులేవు? ఆ పసిబిడ్డకి, ఆ జన్మించిన బిడ్డకి అవన్నీ ఎందుకు గుర్తులేవు? అక్కడికి మాయ కమ్మేసి, ఈ మాయ కలిమాయ కమ్మేయటంతో అక్కడికి మళ్ళీ ఇక్కడ ఈ లోకంలోకి సంబంధించిందే గుర్తుంటుంది. అలా మనం గత జన్మల్లో ఎన్ని జన్మలు ఉన్నతమైన జన్మలు ఎత్తామో కూడా మనకి తెలియదు. అందుకు నేను నమ్మను అంటానికి కూడా మనకి అవకాశం లేదు. మనం అన్ని జన్మలు తీసుకున్నాం, దేవ జన్మలు తీసుకున్నాం, నీచ జన్మలు తీసుకున్నాం, మానవ జన్మలుగా బోల్డ్ జన్మలు పొందాం. ఇప్పటికి యోగ సాధన యొక్క మహిమని, గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్సు చేసే వాళ్ళకన్నా యోగి అధికుడు, మరి జ్ఞానుల కన్నా కూడా ఎక్కువని నా అభిప్రాయం. కర్మ చేసే వాళ్ళ కంటే యోగి అధికుడు. కర్మలంటే ఇప్పుడు మనం చేసేవన్నీ కర్మలే, వాళ్ళకంటే యోగి గొప్పవాడు. అందువల్ల ఓ అర్జున, నువ్వు ఆత్మ సంయమ యోగివికా, నువ్వు యోగివికా అంటున్నాడు. ఆధ్యాత్మిక వికాసానికి చెప్పబడిన యోగాలన్నింటిలోనూ ధ్యాన యోగానికి గల విశిష్టత ఏమిటో చెప్పడానికే ఆయా యోగాల పట్టికని ఇక్కడ శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. వాటితో పోల్చి ఈ ధ్యాన యోగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. తపస్విభ్యోధికో యోగి, ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ఏ అరణ్యాలకో వెళ్ళి శరీరాన్ని శుష్కింపచేస్తూ చేసే తపస్సుల కంటే కూడా ఈ ధ్యాన యోగం ఎంతో అధికమైనది. తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి చేసే ఈ తపస్సుల కంటే కూడా ధ్యాన యోగమే అధికమైంది. ఏవేవో కోరికలతో అనేక మంది రాక్షసులు ఘోర తపస్సులు చేసి వరాలు పొందారు. ఎప్పటికీ ఆ తపస్సుల వల్ల వాళ్ళకేమీ నిజమైన ప్రయోజనం కలగలేదు. చావు లేకుండా రకరకాల కోరికలు కోరుకున్నారు తప్ప వాళ్ళకి నిజమైన ప్రయోజనం ఏమీ దొరకలేదు. వర గర్వంతో దుర్మార్గాలు మాత్రం చేసి దుష్టులుగా మిగిలిపోయారు. అలా కాకుండా మనస్సును నిగ్రహించుకోవడం కోసం ఘోర తపస్సులు చేసి వారు కూడా హృదయం కరుడుగట్టుకుపోయి కేవలం మనస్సును నిగ్రహించడానికి ఘోర తపస్సు చేసిన వాళ్ళు, వంటి కాళ్ళ మీద నిలబడ్డ వాళ్ళు, 5 అగ్నులు మధ్యలో పెట్టి నిలబడి చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. హిమాలయాలలో ఇటువంటి సాధనలు చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ హృదయం కరుడుగట్టుకుపోయి బండరాయిలాగా మారిపోతారు. వాళ్ళు కూడా అది తపస్సే. అలా చేసే వాళ్ళ హృదయం కూడా కరుడుగట్టుకుపోయి బండరాళ్ళలా మారిపోతారు. కానీ ఈ యోగ సాధన వల్ల, ఇప్పుడు మనం చెప్పుకున్న యోగ సాధన వల్ల మనస్సు మెత్తపడుతుంది. ఇళ్ళు వాకిళ్ళు వదిలి ఎక్కడికి వెళ్ళక్కర్లా, వ్యతిరేక ఫలితాలు ఏవి రావు. కాబట్టి తపస్సు చేసే వాళ్ళకన్నా యోగి అధికుడు. అటువంటి తపస్సు చేసే వాళ్ళకంటే ధ్యాన యోగి అధికుడు అని చెప్తూ, కర్మల వల్ల గాని తపస్సు వల్ల గాని శాస్త్ర జ్ఞానం కన్నా పరమాత్మపై మనసు నిలిపే యోగం, అదే ధ్యాన యోగం చేయాలి. దీనివల్ల మోక్ష మార్గంలో ప్రయాణించి ఆత్మజ్ఞానాన్ని పొంది తాను తన స్వస్థితిలో నిలిచి మోక్షాన్ని పొందగలుగుతాడు. అదే చెప్తూ జ్ఞానిభ్యోపి మతోధిక. ఇందాక తపస్విభ్యోధికో యోగి చెప్పాం, తపస్సు చేసిన వాళ్ళకంటే ధ్యాన యోగం గొప్పది అని. ఇప్పుడు జ్ఞానిభ్యోపి మతోధిక, జ్ఞాని కంటే ధ్యాన యోగి శ్రేష్ఠుడు. ఇక్కడ జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం మాత్రమే, అంటే కేవలం శ్రవణం చేయటం, వినటం. శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి పరమాత్మను అందుకునే విధానం ఏమిటో తెలుసుకోవటం జ్ఞానం. అలా తెలుసుకున్నవాడు జ్ఞాని. వీళ్ళు పరమాత్మను ఎలా అందుకోవాలో, ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు, కానీ ధ్యానాభ్యాసం చేయదు. అంటే ఇప్పుడు మనం అన్ని చెప్పుకుంటే గోడలు కూడా వింటున్నాయి, ఈ గోడలు వింటున్నాయి. ఆ గోడలు సాధన చేస్తాయా?
చెయ్యవు కదా. అన్నీ తెలుసుకుంటారు. అందుకే వినటం ముఖ్యం కాదు, సాధనే ముఖ్యం. బట్టి పట్టటం ముఖ్యం కాదు. పారాయణ నేను రోజు భగవద్గీత చదివేస్తాను. ఇవాళ చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు, ఇలా భగవద్గీత క్లాసు మాకు భగవద్గీత చిటికలోనండి, వేళ్ల మీద ఎలా చదివేస్తాం. అసలు భగవద్గీత మాకు నోటికి ఇలా నాలుగు చివరి ఉంటుందండి, అలా నిద్దట్లో కూడా వచ్చేస్తుంది. దాంట్లో నువ్వేమి నేర్చుకున్నావు? ఏం నేర్చుకోవడం ఏంటంటే 700 శ్లోకాలు మేము అప్పచెప్తాం, ఎంత గొప్ప తెలుసా. దాంట్లో నువ్వేం సాధన చేస్తున్నావు? మళ్ళీ ఆ ప్రశ్న అడిగితే వాళ్ళ నుంచి ఒక్క జవాబు. నువ్వు భగవద్గీతని బట్టి పట్టమని ఎవరు చెప్పలేదు. అంటే బట్టి పట్టడం గొప్పదే, కాదని అనట్లేదు. అది నేర్చుకోవటం వల్ల మనలో గుర్తొస్తూ ఉంటే ఆ జ్ఞానం కూడా మనం పెంపొందించుకోవటం మంచిదే. బట్టి పట్టద్దు అని ఎవరు చెప్పట్లా. అది కేవలం ఒక రోడ్ మెమరీ లాగా బట్టి పట్టద్దు. అవగాహన చేసుకుంటూ మనం చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. సాధనలు ఏమున్నాయో తెలుసుకోండి, తెలుసుకుని ఆ సాధనలు చేయండి. ఏమండి, నేను మర్చిపోతున్నానండి శ్లోకాలు, చదవటం వచ్చు నాకు, కానీ మీరు చెప్పిన సాధనలు అయితే గుర్తుంటాయి, కానీ ఇవన్నీ శ్లోకాలు నాకు ఇక్కడ మర్చిపోతున్నానండి అంటే వాళ్ళు ది బెస్ట్. ఎందుకు? శ్లోకాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకున్నారా లేదా కాదు, ఇందులో ఉన్న విషయం గుర్తు పెట్టుకున్నావా లేదా, దాన్ని నేను పాటిస్తున్నానా లేదా, అది ముఖ్యమైనది. నేను దాన్ని ఆచరణలో పెట్టానా లేదా, అది ముఖ్యం. అది ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్రాలు అధ్యయనం చేసి పరమాత్మను అందుకునే విధానం ఏమిటో తెలుసుకోవటం జ్ఞానం. అలా తెలుసుకున్నవాడు జ్ఞాని. మరి పరమాత్మను ఎలా అందుకోవాలో, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నారే కానీ ధ్యానాభ్యాసం మాత్రం చెయ్యరు, మనస్సుని అదుపులో పెట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళు శాస్త్రాలు వల్లివేయగలరు, గౌరవాలు సన్మానాలు పొందగలరు, కానీ ధ్యాన సిద్ధిని, మోక్ష సిద్ధిని మాత్రం పొందలేరు. వాళ్ళని అందరూ పిలుస్తూ ఉంటారు, ధర్మానాలు చేస్తూ ఉంటారు, మెడలో దండలేస్తూ ఉంటారు, వీళ్ళు అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చిస్తూ ఉంటారు, ప్రవచనాలు ఇస్తారు, కానీ తాను ఆచరణలో పెట్టుకోడు. దానివల్ల తనకేమిటి ఉపయోగం? నలుగురికి గొప్పతనం కనిపిస్తుందేమో గానీ ఆయనకి ఏమీ ఉపయోగం ఉండదు. కనుకనే ఇలాంటి జ్ఞానుల కంటే యోగులే శ్రేష్ఠులు. యోగులు అంటే జ్ఞానాభ్యాసం చేసిన వాళ్ళు అన్నమాట. కర్మిభ్యశ్చాదికో యోగి. ఇప్పుడు ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారు. వేదాలలో చెప్పబడే యజ్ఞయాగాది కర్మల వల్ల, పూజా పునస్కారాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు, దేవతలు కరుణించి మన కోరికలు తీరుస్తారు. అలాగే అంతవరకే ఫలితం. మనం యజ్ఞయాగాదం చేసి హవిస్సుని దేవతలకు అందించం, వాళ్ళు మన కోరికలు తీరుస్తారు. అంతవరకు వాళ్ళు తృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు. కానీ పుణ్యకార్యాలు, లోక కళ్యాణకారకమైన కర్మలు, దాన ధర్మాలు ఏది చేసినా ఇక్కడ సుఖభోగాలు అనుభవించటము, మరణించిన తర్వాత స్వర్గాది భోగాలు అనుభవించటము, మళ్లీ జన్మల్లో అనేక సంపదలు, సుఖాలు, భోగాలు పొందటము జరుగుతుంది. అవన్నీ తాత్కాలికం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్మలు బాగా చేస్తున్నాం అంటే మనం యజ్ఞయాగాదులు చేయటం వల్ల, హవిస్సు దేవతలకు అర్పించటం వల్ల వాళ్ళు తృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు. అది అంతవరకు. అంతేకాకుండా రకరకాల లోక కళ్యాణ కారకాలు అంటే దేవాలయాలు కట్టించటం, బావులు తవ్వించటం, పుణ్యకార్యాలు ఏవైనా సరే, చెట్లు నాటించటం, దాన ధర్మాలు, ఇంకా రకరకాల ఇతరులకు ఉపయోగపడే హాస్పిటల్ కట్టించటం, వైద్యం చేయటం, ఆ వైద్యం చేసేటప్పుడు వాళ్ళకి ఉచితంగా చేయటం చేస్తూ ఉంటాం కదా. హోమియో మందులు ఇస్తూ ఉంటారు, గబుక్కున వాళ్ళకి వచ్చిన ఏదైనా ఇబ్బందులకి సలహాలు ఇవ్వటం, ఇలాంటి ఉన్నతమైన పనులు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల సుఖభోగాలు ఇక్కడ అనుభవిస్తారు. జన్మ అయిపోయిన తర్వాత అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గాది భోగాలు అనుభవిస్తారు. మళ్ళీ జన్మలలో, మళ్ళీ తర్వాత జన్మ తీసుకుంటారు కదా, ఆ జన్మల్లో కూడా సంపదలు, సుఖాలు, భోగాలు అన్ని అనుభవిస్తారు. అంతే. ఇవన్నీ తాత్కాలికం. ఎంతవరకు? వాడికి ఎంత ఆయుష్ ఉంటుందో అంతకాలం, అంతకాలమే తప్ప శాశ్వతం మాత్రం కాదు. పుణ్యకర్మ ఫలితాలు ఉన్నంత వరకే.
అంతేగాని వాడికి ముక్తి లేదు, మోక్షం లేదు, శాశ్వతమైన ఆనందం రాదు. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే. వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే గాని ఇంకా పుట్టుక లేని జన్మ, పుట్టుక అవసరం లేని జన్మ అనేది వాళ్ళకి ఉండదు. అయితే యోగాభ్యాసాన్ని అభ్యసించి యోగానికి అనువైన జన్మ లభించి ఆ జన్మల యోగాభ్యాసాన్ని కొనసాగించి సిద్ధి పొందొచ్చు. యోగాభ్యాసం చేస్తూ దేని సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆ యోగానికి అనువైన జన్మ మళ్ళీ లభిస్తుంది. ఆ జన్మలో మళ్ళీ యోగాభ్యాసం చేస్తారు, అప్పుడు సిద్ధి పొందొచ్చు. ఆ తర్వాత శాశ్వతమైన ఆనందప్రదమైన ముక్తిని పొందొచ్చు. కాబట్టి ధ్యాన యోగమే అన్ని కర్మలన్నింటిలోకి గొప్పదైనది. వేదాలలోని కర్మకాండలలో సకామ కర్మలు నిష్కామ కర్మలని రెండు లేవు. ఇక్కడ కొత్త విషయం ఒకటి నేర్చుకుంటున్నాం. అసలు వేదాలలో నిష్కామ కర్మ అనే మాట లేదు. భగవానుడు మన కోసం ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే మన కోసం, మనం తరించటం కోసం ఈ నిష్కామ కర్మ యోగాన్ని చెప్పాడు. అసలు వేదాల్లో ఉన్నదంతా సకామ కర్మలే ఉన్నాయి. కానీ భగవానుడు అర్జునుడికి ఉపదేశించే భగవద్గీతలో మాత్రమే ఈ నిష్కామ కర్మల గురించి వివరించాడు. వేదాలలో సకామ కర్మల గురించి, సుఖాలు భోగాల గురించి మాత్రమే ఉంటుంది. కానీ నిష్కామ కర్మలు అనేది భగవానుడు లేదా వేదవ్యాసుడు భగవద్గీతలో చెప్పారు. కానీ వేదాలలో నిష్కామ కర్మల గురించి చెప్పలేదు. ఇది మనం ఇవాళ కొత్తగా తెలుసుకున్న విషయం. నాకు కూడా తెలియదు, గురుగారు చెప్పారనమాట మొన్న. వేదాలలో లేదు నిష్కామ కర్మ యోగం, భగవానుడు వేదవ్యాసుడే మనకు అందించారు. అంటే తేలిక మార్గం, మనకి తేలిక మార్గం వాళ్ళు అందించారు. అలా చెప్తూ ఇలా తపస్సుల కన్నా, శాస్త్రజ్ఞానం కన్నా, శాస్త్ర విహిత కర్మల కన్నా యోగమే శ్రేష్టమైనది. కాబట్టి ప్రతి వ్యక్తి చేతనైనంతగా యోగ సాధన చెయ్యాలి. యోగ సాధన పట్టుదలగా చేస్తే మోక్ష ప్రాప్తికి దారితీస్తుంది. ఒకవేళ సరిగ్గా సాధన కొనసాగించలేకపోయినా, మధ్యలో వదిలేసిన, చేసిన యోగం వృధా పోదు. అదే కదా ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాం. మధ్యలో వదిలేసిన, సరిగ్గా చెయ్యలేకపోయినా అది మాత్రం అసలు వేస్ట్ అవ్వదు. మరు జన్మలో తిరిగి కొనసాగించడం జరుగుతుంది. ఈ జన్మలోనూ ఆ తర్వాత జన్మలోనూ యోగ సిద్ధి జరిగి ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా మోక్ష సిద్ధి ప్రాప్తిస్తుంది. మానవ జన్మ సార్థకమవుతుంది. నువ్వెందుకు పుట్టావో ఆ జన్మ అదిలా సార్థకమవుతుంది. కాబట్టి యోగ సాధన అన్నింటికన్నా శ్రేష్టమైంది, చెయ్యవలసింది. ఇది చెప్పింది ఎవరు? భగవానుడే చెప్పాడు. తస్మాత్ యోగి భవ. ఈ కారణాలన్నీ తెలిపి అందువల్ల నువ్వు ధ్యానయోగివికా అర్జున. ఇవన్నీ చేయకు, శాస్త్రాలు తెలుసుకుని ప్రయోజనం లేదు. తెలుసుకుంటున్నావు, కర్మలు చేస్తున్నావు, ఉన్నతమైన కర్మలు చేస్తున్నావు. తపస్సు చేసే వాళ్ళ కంటే, శాస్త్రజ్ఞానాన్ని పొందే వాళ్ళ కంటే, అలాగే వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళ కంటే, అందరికంటే కూడా యోగాభ్యాసం చేసిన వాళ్ళే, ధ్యాన సాధన చేసిన వాళ్ళే యోగులవుతారు. యోగం జబ్బు నయం చేసే దివ్యమైన ఔషధం. భోగం నమిలి పారేసే పిప్పి లాంటిది. భోగం అనేది నమిలి పారేసే పిప్పి లాంటిది. భవరోగాన్ని నివారించే మందే ఈ యోగం. ఇది అర్జునుడికే కాదు, అందరికీ. కాబట్టి ధ్యానయోగులై ఈ జన్మకి సార్థకత కలిగించుకోవాలి. అందులోకి ధ్యానయోగి శ్రేష్ఠుడు. అందరిలోకి ధ్యానయోగి శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠులైన ధ్యానయోగుల్లో భగవాన్ దృష్టిలో ఉత్తములెవరు? ధ్యానయోగులు చేయమని చెప్పాడు. అందులో ఎవరు ఉత్తములు అనే ప్రశ్నకి 47వ శ్లోకం చూద్దాం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. యోగులందరిలో కూడా ఎవరైతే తన మనస్సును నాయందే నిలిపి శ్రద్ధతో నన్ను భజిస్తూ ఉంటాడో అతడు యోగులలో ఉత్తముడు అని నా అభిప్రాయం అని చెప్తూ, సాధకుడు తన భావ ప్రవాహాన్ని, ఆలోచన ప్రవాహాన్ని నిర్ణయించబడిన ఒకే మార్గంలో, అంటే పరమాత్మ వైపు ప్రవహింపజేయటానికి బుద్ధిపూర్వకంగా చేసే ప్రయత్నమే ధ్యానం. అంటే ఈ ధ్యాన ప్రక్రియలో
మనస్సు విపరీత భావాల వైపు, ఆకర్షణల వైపు పరుగులు తీయకుండా మనోనిగ్రహం పాటించుకోవాలి. అంటే దీనికి మనం ఒక సంగతి చెప్పుకున్నాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ఏది గమనించాలని చెప్పుకున్నాం? మనస్సు. అప్పుడు అప్పుడు గమనించగా ఏమవుతాయి? అవి తగ్గిపోతాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు అలవాటు చేసుకుంటే నువ్వు మామూలుగా అన్ని పనులు చేసుకుంటూ 24 గంటల సమయంలో, అంటే మెలకుగా ఉన్న స్థితిలో, ఈ జాగ్రత్త అవస్థలో మనస్సు ఎక్కడికి వెళ్తోందో ఇంతకుముందు చెప్పుకున్నాం. మనస్సు వెళ్లే చోటికి మనం కూడా గమనిస్తూ ఉంటే ఆ అయిపోయిన కాలంలో, గత కాలం నాటి ఆలోచనలన్నీ ఏమవుతాయి? తగ్గిపోతాయి. భవిష్యత్తులోని ఆలోచనలు కూడా, పగటి కళల లాంటి ఆలోచనలు కూడా తొలగిపోతాయి. వర్తమానంలో జీవిస్తాం. ఇక్కడ వర్తమానంలో జీవించేటప్పుడు ఎక్కువ ఆలోచనలు. అలా మనోనిగ్రహం అంటే ఆ మనస్సును నిగ్రహించుకోవటం అలవాటు చేసుకోవడం. మనోనిగ్రహాన్ని అలవాటు చేసుకోవటం అంటే కష్టమేం కాదు. ఇంతకుముందు మనం ఈ సాధన చెప్పుకున్నాం. మనం మెలకుగా ఉన్నంత వరకు మనస్సు మీదే మన దృష్టి పెట్టుకోవాలి. ఒక పక్క దేహానికి ఇంట్లో పనులు అలవాటు అయిపోయి, ఈ దేహం ఏది ఎక్కడ ఉందో దానికి మనకి కళ్ళు మూసుకున్నా వాటికి చేసిస్తూ ఉంటుంది. అలాగని కళ్ళు మూసుకు చేయము, మనసు పెట్టే చేస్తాము. కానీ మనం చేస్తున్నప్పుడు కూడా మన మనసు ఒక్కొక్కసారి చూడండి, పనులు అవుతూ ఉంటాయి, మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళు ఏం చేస్తాయి? ఫ్రీగా కళ్ళు అన్ని వెతుకుతూ ఉంటాయి అంటారు చూసారా? అలా అంటే అలాంటి వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలా మనం చేతులతో అన్ని పనులు చేస్తున్నా కూడా మనసు మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒకటే పని, పరుగులే పరుగులు, పరుగులే పరుగులు. అది ఎక్కడ మన దగ్గర ఉండనే ఉండదు. అది గమనించాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి సంగతి అని గమనించడం మొదలు పెట్టామా అంతే, బొమ్మను దాటి బయటకు వెళ్తాం. అంటే మన నుంచి బయటకు వెళ్తాం. అలా గమనిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఆలోచనలు అప్పుడు తగ్గుతాయి. ధ్యానంలో కూర్చుందేంచి ఎంతమంది ఒకటే మాట, నాకు ధ్యానం కుదరట్లేదు మేడం, అసమానం ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తే ఏం చేస్తావు? ఆలోచనలు వెంట పడిపోతావా? గమనించు, ఆలోచనలు గమనించు, అప్పుడు అవే పోతాయి. నువ్వు వాటి వెంట పరిగెత్తక్కర్లా. గమనించడం మొదలు పెడితే అవే వాటంతట అవే ఆగిపోవడం మొదలు. మనం నిగ్రహించుకోకపోతే పక్క వాళ్ళు వచ్చి నాకు ఆలోచన వస్తే ఆలోచన గట్టిగా పట్టుకుని తీసేస్తాడా? వస్తారా? ఎవరైనా వచ్చి తీస్తారా మన ఆలోచనలు? మనమే తొలగించుకోవాలి. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయా? వెళ్ళి గమనించటం గమనించటం గమనించటం. కూర్చో కూర్చో. నీ మనసుని ఎప్పుడు ఏ పని చేస్తున్నా నీ మనసు మీద దృష్టి పెట్టుకో. ఆలోచించు, ఆలోచన వస్తుంది. ఏంటి నీ సంగతి? ఏంటి ఇప్పుడు ఇది అవసరమా? ఏంటి ఎవరినో తిట్టాలి, లేకపోతే ఏదో పాతకాలంలో అమావాస్య నాడు అట్టు పెట్టలేదు, భవనం నాడు పూరెట్లేదు, అవే కదా మనకు వచ్చే ఆలోచనలు. అంతకుమించి ఏముండదు కదా. అయ్యయ్యో అప్పుడు తప్పు చేశాను, అయ్యయ్యో వాళ్ళు నన్ను అనవసరంగా అన్నారు, ఇవే కదా పిచ్చి ఆలోచన. ఇప్పుడు నీకు ఇది అవసరమా? ఆ ప్రశ్న, ఒక్క ప్రశ్న దానికి ఇలా క్వశ్చన్ మార్క్ తగలగానే అది వెళ్ళిపోతుంది. మనసుకి ప్రశ్నలు అంటే భయం. ఇది సీక్రెట్ అన్నమాట. మనసుకి ప్రశ్నలు అంటే భయం. అందుకు ఆలోచనలు వచ్చేప్పుడు ప్రశ్న అక్కడ బాణం వేయగానే అది కాస్త వెళ్ళిపోతుంది, బుద్ధిగా కూర్చుంటుంది. కాసేపే మళ్ళీ బయటకు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నప్పుడు ఇంకో ప్రశ్న దానికి తగిలించడం, మళ్ళీ వెళ్ళదు. మళ్ళీ అంటే ఇలా మన మనస్సుని మనమే నిగ్రహంలోకి తెచ్చుకోవాలి. ఏం ఆలోచిస్తున్నాం అసలు? మన మనస్సు ఒక్కసారి తీరుబడిగా మీరు మనసు మీద ప్రయోగం చేసి చూడండి. నాకు ఎంతకాలం గమనించలేదు కానీ నాకు ఎక్కువ ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి, నేను దేన్ని ఆలోచిస్తూ ఉంటాను? ఇప్పటి వరకు ఏవో వచ్చే పోయాయి. ఇప్పుడు గమనించి చూడండి మన మనసు ఎన్ని చెత్త ఆలోచనలు చేస్తుందో. ఓహో, ఎంతకాలం ఈ పిచ్చి ఆలోచనలు వెంట పడ్డానా నేను? అయ్యయ్యో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు దీని నుంచి తొలగించుకోవాలి. పిల్లలు తలనిండా పేలుంటాయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. వాళ్ళు రోజు పగలు రాత్రి బలుకుతూ ఉంటారు. చిన్న ఉదాహరణ. ఆ తల్లి ఏం చేస్తుంది? పగలు ఖాళీ లేకపోతే ఏ రాత్రిపూట పనంతా అయిపోయిన తర్వాత తెల్ల గుడ్డ వేసి దాన్ని కూర్చోబెట్టి ఆ పేలదవని పెట్టి పీకేస్తుంది మొత్తం అన్ని శుభ్రంగా అవటానికి. ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు నచ్చకపోవచ్చు. ఆ పిల్ల శుభ్రంగా నిద్రపోతుంది. అలాంటివే మన ఆలోచన. అక్కర్లేని వాటిని మనంతట మనమే
తొలగించుకోవాలి. ఇన్ని పిచ్చి ఆలోచనలు నా మనసు చేస్తోందా అని మనకు కూడా తెలియదు. అలవాటైపోయి అదే ఆలోచన కూడా మనకు తెలియట్లేదు. దాంతో పడిపోతున్నాం అంతే. అలా ఇప్పుడు గమనించి చూడండి, ఎంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఓహో, ఎంత పిచ్చి వాటి కోసం ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నా నేను. మేడం చెప్తూనే ఉన్నారు, మన క్లాసులు అవుతూనే ఉన్నాయి, తగ్గించుకో అని. ఎంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి నాకు అని మన మీద మనకే ఒకలాంటి తక్కువ భావన. అంటే ఇంకా చాలే, నన్ను నేను సంస్కరించుకోవాలి, నా మనసుని నేను సంస్కరించుకోవాలి, అది మనకి తెలుసు. అది మనస్సుని నిగ్రహించడం. ఇలా మనో నిగ్రహం అంటే, ఇలా మనస్సును నిగ్రహిస్తే తప్ప అది ఏకాగ్రమైన లక్ష్యం మీద తదేకంగా నిలబడదు. అలా మనస్సు నిలవాలంటే ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుని దాన్ని మనసుకి ఆలంబనగా చేసుకోవాలి. అలా ఏదో ఒక ధ్యేయాన్ని పెట్టుకుని అభ్యాసం సాగిస్తే మనసు యొక్క పరుగులు ఆగిపోతాయి. అయితే ఇలా మనం ఎంచుకున్న ధ్యేయ వస్తువు బట్టి ఆ ధ్యానం రకరకాల యోగాలుగా మనం చేయొచ్చు. ఓం ద్వారా కొంతమంది ఓం స్వస్తిక్ గాని, కొంతమంది జ్యోతిని చూడటం కానీ, దీపాన్ని చూడటం కానీ, పరమాత్మ యొక్క విగ్రహాన్ని కళ్ళు తెరిచి చూసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దాని మీద దృష్టి నిలపటం కానీ, ఇవన్నీ కూడా ధ్యానంలో మొదటి మెట్లు. ఇవన్నీ దీపం మీదే దృష్టి పెట్టడం ఒక రకం, జ్యోతి పెట్టడం. అలాగే ఓం రాసి ఉన్న దాని మీద, స్వస్తిక్ ఆ గుర్తు మీద, ఏదో ఒక దాని మీద, లేదు శ్వాస మీద ధ్యాస తర్వాత, ఇలాంటివి చేస్తూ చేస్తూ తర్వాత శ్వాస మీద ధ్యాస, ఆ తర్వాత నిరంతరం మనసును మాత్రం గమనించుకుంటూ ఉండాలి. సాధన ప్రారంభ దశలో మనసును నిలపడానికి ఆలంబనంగా ఉంచే ధ్యేయ వస్తువులు సాధారణంగా ఒక చిహ్నం, ఓంకారం, స్వస్తిక్కు, దేవతా రూపం, జ్యోతి లేదా గురువు యొక్క రూపం, మన గురువు రూపం హృదయ స్థానంలో గాని సహస్రారంలో గాని గుర్తు తెచ్చుకోవాలి. ఇలా ధ్యాన యోగులు అంత గొప్పవాళ్ళు కాదు. మరి ఎవరు గొప్పవాళ్ళు అంటే, ఎవరు తన అంతఃకరణంను నాయందే నిలిపి శ్రద్ధతో నన్నే భజిస్తూ ఉంటాడో అలాంటి యోగే సర్వశ్రేష్ఠుడు అని నా అభిప్రాయం అంటున్నాడు భగవానుడు. అంటే నాయందే మనస్సు నిలిపి అంటే కృష్ణుడి విగ్రహం మీద, కృష్ణుడి బొమ్మ మీద, అంటే నెమలి పింఛం ధరించి యుద్ధ రంగంలో రథంపై సారథి స్థానంలో కూర్చుండి అర్జునుడి గీతా జ్ఞానం బోధిస్తున్న కృష్ణుడి మీద కాదు. ప్రారంభ దశలో మనస్సు యొక్క ఏకాగ్రత కోసం దేని మీదైనా నిలవచ్చు అంటే మొదటి. కానీ అభ్యాసం కుదిరిన తర్వాత, ఏకాగ్రంగా మనసు నిలిచిన తర్వాత అప్పుడు ఎక్కడ నిలపాలో తెలుసా? నిన్న మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కడ నిలిపాం? ఏ ఆకారము లేని నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిరీహం, నిశ్చలం, నిత్యం, శాశ్వతం, అజం, అవ్యయం, అచింత్యం, అనిర్దేశ్యం, సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం, స్వయం ప్రకాశం, విజ్ఞానగణం, అద్వితీయం, ఆర్జంతరహితం, పరమసుఖమైన సచ్చిదానంద స్వరూపుడి పైన, అంటే పరమాత్మ మీద. అంటే ఒక రూపం లేదు, గుణం లేదు, నామం లేదు, ఏమీ లేదు, ఏ కోరికలు లేదు, అటువంటి ఏమీ లేని స్థితి, అదే పరమాత్మ స్థితి. అతనిపై మనస్సును నిలబెట్టమే శ్రేష్ఠ. మొట్టమొదట్లో ఏదైనా ఒక రూపం పెట్టుకోవచ్చు, అది కొంతకాలం వరకు. తర్వాత ఏ రూపం లేకుండా నిరాకారం, నిర్వికారం, నిరాకారం, ఏమీ లేని, రూపమే లేని దాని మీద మనసు పెట్టుకోవాలి. అలాంటి ఆత్మయందు, అంతఃకరణ యందు లయం చేసి ఎవరైతే శ్రద్ధాభక్తులతో నన్ను భజిస్తారో, అంటే నన్ను ధ్యానిస్తూ ఉంటారో, అతడే శ్రేష్టమైన యోగి. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడా పరమాత్మ? ఇప్పుడు మనకు అర్థమైందా ఎలా చేయాలో ధ్యానం? అయితే ఇలా ఆత్మను భజించాలంటే ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఎలా తెలుస్తుంది? బుద్ధి ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని విని మననం చేసుకోవాలి. అంటే శ్రవణం, మననం. ఆ ఆత్మపై శ్రద్ధ, భక్తి అప్పుడు కుదురుతాయి. అలా భక్తి కుదిరితే ధ్యానం కూడా కుదురుతుంది. భక్తి అనే అమృతంలో తడిస్తేనే ధ్యానం అనే ఫలం అనేది లభిస్తుంది.
నీటితో తడిపితేనే విత్తనాలు మొలకెత్తుతాయి. అంటే భూమిని నీటితో తడిపి తవ్వి అందులో విత్తనాలు వేసి నీరు పోస్తేనే విత్తనం మొలకెత్తుతుంది. భక్తితో తడపాలి మన మనస్సును, అది చెప్తున్నారు. ఇలా శ్రద్ధతో ఆత్మను భజించడానికి ఆత్మని గురించి ముందు తెలుసుకోవాలి. అలా ఆత్మని గురించి తెలియచెప్పేదే భగవద్గీతలోని భక్తి షట్కం. అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనకి భక్తి అంటే ఏంటో తెలియజేస్తారు. మనం ఆ భక్తిలో తడిస్తేనే ధ్యానంలో నిలవగలుగుతాం. ఇప్పుడు ఈ ధ్యాన యోగం అనే ఈ 6వ అధ్యాయం భక్తి షట్కానికి నాంది వాచకం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా దీంతో కర్మ షట్కం ముగిసిపోతుంది, భక్తి షట్కం తర్వాత ప్రారంభం అవుతుంది. శ్రద్ధ గురించి గీతలో తరచుగా చెప్తూ ఉంటారు. భగవానుడిపై విశ్వాసం, భగవంతుని మాటలు నమ్మాలి. అది మనం కేవలం గురువుల మీద, శాస్త్రాల మీద, పరమాత్మ మీద శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటమే భక్తి. అదే శ్రద్ధ అంటే. ఒక డాక్టర్ మీద, ఔషధం మీద కూడా విశ్వాసం ఉంటేనే మందు పనిచేస్తుంది. 100 మంది డాక్టర్ల చుట్టూ తిరిగే వాళ్ళకి ఎవరి మీద విశ్వాసం ఉండదు. అదే ఒకే ఒకళ్ళ మీద మనం వెళ్ళి మనకి ఏదొచ్చినా ఆ డాక్టరే చూస్తాడు అంటే వాళ్ళు ఏది ఇచ్చినా మనకి ఔషధం మందే అవుతుంది. అది అమృతమే అవుతుంది, తగ్గిపోతుంది. ఔషధం అమృతం అవుతుంది. అలా భక్తి కలిగి శ్రద్ధతో భక్తితో భగవంతుడిని భజిస్తే భగవంతుడికి ఇష్టలం అవుతాం మనం. భజించటం అంటే భజన చేయటం కాదు, మనస్సును పూర్తిగా ఆత్మలో నిలిపి ఆత్మకు వశం చేసి ఆత్మలో ఐక్యత కలగచేయటం, అది భజన అంటే. అలా ఎవరైతే నాలో మనస్సు నిలిపి నన్ను లక్ష్యంగా పెట్టుకుని ధ్యానిస్తారో వాళ్లే ఉత్తములు, శ్రేష్ఠులు అయిన యోగులు అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఇది నా అభిప్రాయం అని ఎంతో నిగర్వంతో వినయంతో మీరు కూడా ఆలోచించండి అనే భావాన్ని ఇమిడ్చి చెప్తున్నాడు భగవానుడు. ఇలా చెయ్యి అని చెప్పట్లా, మీరు కూడా ఆలోచించండి, ఇది నా అభిప్రాయం. మే మత, మతం అంటే అభిప్రాయం. భగవంతుడి గురించి తెలుసుకుని ఆయన్నే శ్రద్ధాభక్తులతో భజిస్తే మనం ఉత్తములం అవుతాం. కాబట్టి ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పూర్తిగా భగవంతుడిని గురించిన విషయాలు, అదే భక్తి సంబంధమైన విషయాలు తర్వాత రాబోయే 7వ అధ్యాయంలో మనకు వస్తాయి. ఇప్పుడు గద్యం కూడా తెలుసుకుందాం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఇది ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రమైన భగవద్గీత యందు శ్రీకృష్ణ అర్జున సంవాద రూపమైన ఆత్మ సంయమ యోగం అనే పేరు గల 6వ అధ్యాయం. ఇదం వాసుదేవాయ ఇదం నమః. పరమాత్మకే ఇంత సమర్పణ. షష్ఠ అంటే తట్టుకుని నిలిచేది అని అర్థం. ప్రాపంచిక ఆకర్షణ నుంచి తట్టుకుని నిలిచేది 6, కాబట్టి 6వ అధ్యాయం తట్టుకుని నిలబడేది. ఎలా ధ్యాన యోగంలో మనమందరం పరిపక్వత సాధించాలని, గురువుల యొక్క అనుగ్రహం మనకు లభించాలని గురువుకే సమర్పించవచ్చు.